Good morning once again, friends. We are done with section 100 yesterday and 108 కూడా చెప్పేసాను సార్. చెప్పేశారు మేడం. అప్పీల్స్ అగైన్స్ ఆర్డర్స్ కూడా 106 అయిపోయింది. దగ్గర ఉన్నారు మ్యామ్. 106 చెప్పాలి మ్యామ్. I'm done Yes, with all ma'am. appeals 100 from to appellate 106 decrees. completed, మొత్తం ma'am. complete చేసేసా. Yes. Completed. Right. So ఇప్పుడు we'll deal with appeals from orders కూడా చెప్పేసాను, అయిపోయింది. అయిపోయింది మేడం. Yes, we'll deal with general provisions relating to appeals. I'll Yes, take madam. from 107, section 107. Okay? Yes, madam. Chalo. Straight away into the subject. I'll read 107 for you. ఈ టాపిక్ ఏం చెబుతుందంటే జనరల్ ప్రొవిజన్. ఇప్పటిదాకా మనం అపీల్స్ చదువుకున్నాం, ఎన్ని రకాల అపీల్స్ ఉంటాయి చదువుకున్నాం. లైక్ ఫస్ట్ అపీల్ అని, సెకండ్ అపీల్ అని, అండ్ అవి అపీల్స్ రిలేటింగ్ టు డిక్రీస్ అండ్ పర్టికులర్ గా అపీల్స్ రిలేటింగ్ టు ఆర్డర్స్ కూడా చదువుకున్నాం. ఇప్పుడు అసలు జనరల్ ప్రొవిజన్స్ ఏముంటాయి, అపీల్స్ కి సంబంధించిన ప్రొవిజన్స్ ఏముంటాయి అనేది జనరల్ గా చెబుతుంది అనమాట. సో అందులో ఫస్ట్ అపలేట్ కోర్ట్ ఉండే పవర్స్ ఏంటి అనేది 107 చెప్తుంది. I'll read the section for you. Subject to such conditions and limitations as may be prescribed, an appellate court shall have the following powers. ఏమేం పవర్స్ ఉంటాయంటే టు డిటర్మిన్ ఎ కేస్ ఫైనల్లీ, ఒక కేస్ ఫైనల్ గా డిటర్మిన్ చేసే అధికారం అపలేట్ కోర్ట్ ఉంటుంది. మనం అపీల్ దేనికి వెళ్తామండి, లోయర్ కోర్ట్ ఇచ్చిన డెసిషన్ నుంచి అగ్రీవ్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అపలేట్ కోర్ట్కి వెళ్తారు. అండ్ అక్కడ నుంచి ఫర్దర్ అపీల్ లేకుండా ఉండినా, లేదంటే వాళ్ళు అపీల్కి వెళ్ళకపోయినా ఆ డెసిషన్ కన్ఫర్మ్ అయిపోద్ది. తో ఒక కేస్ ఫైనల్ గా డిసైడ్ అయిపోతుంది. సో అటువంటి పవర్ అపలేట్ కోర్ట్ కొనింది టు డిసైడ్ ఏ కేస్ ఫైనల్లీ అని. 2, టు రిమాండ్ ఏ కేస్. నిన్న రిమాండ్ కోసం చెప్పున్నాను ఆల్రెడీ. వాట్ ఇస్ రిమాండ్ ఇన్ అపీల్ అని, అపలేట్ కేసెస్ అని. అపలేట్ కోర్ట్స్ కి రిమాండింగ్ పవర్ ఉంటుంది. దట్ ఈస్ లైక్ కింద కోర్ట్, లోయర్ కోర్ట్స్ ఆర్ సబార్డినేట్ కోర్ట్స్, ఇట్ షుడ్ నాట్ కాల్ దెమ్ లోయర్ కోర్ట్స్ యాక్చువల్లీ. సబార్డినేట్ కోర్ట్స్ పాస్ చేసిన డిక్రీస్ ఏమైతే ఉన్నాయో, లేకపోతే ఆర్డర్స్ ఏమైతే ఉన్నాయో, లేదంటే డీల్ చేసిన కేసు ఏమైతే ఉందో అందులో ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నదని చెప్పి అపలేట్ కోర్ట్ భావిస్తే, అపీల్కి వచ్చినప్పుడు ఆ కేసుని అపీల్ డీల్ చేస్తుండినప్పుడు మళ్ళీ సేమ్ కోర్ట్ కి కిందకి తిరిగి పంపించేస్తుంది. ఒక పర్టికులర్ ఎవిడెన్స్ ఏదైనా తీసుకొని, కొత్త ఎవిడెన్స్ దొరికింది అనుకోండి పార్టీస్ నుంచి, ఆ ఎవిడెన్స్ కన్సిడర్ చేయమని, లేదా లోయర్ కోర్ట్ ఒక పర్టికులర్ ఎవిడెన్స్ ఏదైనా పార్టీ ఆఫర్ చేస్తుంటే తీసుకోలేదనుకోండి, ఆ ఎవిడెన్స్ మళ్ళీ రికార్డ్ చేసి పంపించమని చెప్పి, ఇటువంటివన్నీ పనులు చేయడానికి తన దగ్గర ఉండిన కేసు ఏమైతే ఉందో మళ్ళీ ఏ కేసు అయితే డిసైడ్ చేసి, ఏ కోర్ట్ అయితే డిసైడ్ చేస్తుందో ఆ పర్టికులర్ కేసుని దానికి తిరిగి తిప్పి పంపిస్తుంది అనమాట. మళ్ళీ రీఎగ్జామిన్ చేయమని విత్ సర్టెన్ ఆర్డర్స్, లైక్ టు టేక్ ఎవిడెన్స్ ఆర్ టు రీకన్సిడర్ సర్టెన్ పాయింట్స్ ఆర్ వాట్ ఇట్ మే బి, డిపెండ్స్ ఆన్ ద ఫ్యాక్ట్స్ అండ్ సిర్కమ్స్టాన్సెస్ ఆఫ్ దట్ పర్టికులర్ అపీల్ అనమాట. అపలేట్ కోర్ట్ లో ఉండిన అపీల్ కి సంబంధించి ఏ అంశం అయినా సరే మళ్ళీ ట్రయల్ కోర్టే కన్సిడర్ చేయాలని చెప్పి అపలేట్ కోర్ట్ భావించినప్పుడు, బికాస్ ఇట్ విల్ బి రన్నింగ్ విత్ టైం కదా, అన్ని పనులు అదే చేయడానికి తనకి టైం ఉండదు. సుపీరియర్ కోర్ట్ సో మళ్ళీ ఆ లోయర్ కోర్ట్ కి పంపించేస్తుంది. సో సేమ్ కోర్ట్ కే పంపించాలంటే టు బి కన్సిడర్డ్ సేమ్ కోర్ట్ కే పంపించక్కర్లేదు. వేరే ఇతర సబార్డినేట్ కోర్ట్స్ ఏమున్నాయో దానికి కూడా రిమాండ్ చేయొచ్చు అనమాట. రైట్, అది త్రూ ద కోర్స్ ఆఫ్ మనం ప్రొవిజన్స్ చదువుకునేటప్పుడు మనకి అపీల్స్ లో అక్కడ తటస్థ పడుతుంది. ఆర్డర్ 41 లో ఇటువంటివన్నీ వస్తాయండి. అక్కడ ఇంకా చాలా డీటెయిల్ గా చదువుకున్నాం అబౌట్ దిస్ రిమాండింగ్ ఆఫ్ కేసెస్. సో ప్రస్తుతానికి సింపుల్ ఐడియా కోసం చెప్పాను. తో అపలేట్ కోర్ట్ కి ఏం పవర్ ఉంటుంది, ఒక కేసు రిమాండ్ చేసే పవర్ కూడా ఉంటుంది అపలేట్ కోర్ట్ కి. అండ్ థర్డ్లీ టు ఫ్రేమ్ ఇష్యూస్ అండ్ రిఫర్ దెమ్ ఫర్ ట్రయల్. నేను చెప్పాను కదా, ఇప్పుడు రిమాండ్ చేయడానికి ఏవో ఒక అంశాలు ఉండాలి కదా. అట్లా ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ట్రయల్ కోర్ట్ సరిగ్గా ప్రాపర్ గా ట్రయల్ చేయలేదు అనుకోండి, కొన్ని ఇష్యూస్ కన్సిడర్ చేయలేదు అనుకోండి, ఇది మళ్ళీ ఇష్యూస్ ఫ్రేమ్ చేస్తుంది. అపలేట్ కోర్ట్ ఇష్యూస్ ఫ్రేమ్ చేసి మళ్ళీ ట్రయల్ కోర్ట్ ను ఆర్డర్ చేస్తుంది. ఇదిగో ఈ ఇష్యూస్ మీద మీరు ట్రై చేయండి, ఆ కేసు మళ్ళీ ఫ్రెష్ ఫస్ట్ నుంచి ట్రై చేయండి అని చెప్పి సబార్డినేట్ కోర్ట్ ఏమైతే ఉందో దాన్ని ఆర్డర్ చేయొచ్చు అనమాట. సో ఇష్యూస్ ఫ్రేమ్ చేసి రిఫర్ దెమ్ ఫర్ ట్రయల్ టు ద సేమ్ కోర్ట్. ఏ కోర్ట్ అయితే ట్రై చేస్తుందో ఆ కోర్టుకే ఆ కేసు తిరిగి తిప్పి పంపించేయచ్చు, లేదంటే ఏదైనా ఫ్రెష్ కోర్ట్ కి కూడా ఆర్డర్ చేయొచ్చు అనమాట. Right? This is about framing of issues and referring them for trial. లేదు ఇంకా ఏం ఆర్డర్ చేయొచ్చు, టు టేక్ అడిషనల్ ఎవిడెన్స్ ఆర్ టు రిక్వైర్ సచ్ ఎవిడెన్స్ టు బి టేకెన్ అని చెప్పాను కదా. స్వయాన ఎవిడెన్స్ అదే తీసుకోవచ్చు. ఇప్పుడు కొత్త ఎవిడెన్స్ ఏదైనా దొరికిందండి అపీల్ లో పార్టీస్ కి, సో దే అపీల్ టు ద అపలేట్ కోర్ట్, లైక్ నేను చాలా ట్రై చేశాను, హానెస్ట్ ఎఫర్ట్స్ పెట్టిన మీదటి కూడా నాకు ఈ ఎవిడెన్స్ లోయర్ కోర్ట్ లోను, సబార్డినేట్ కోర్ట్స్ లోను, లేకపోతే ట్రయల్ కోర్ట్ లో ప్రొసీడింగ్స్ జరిగినప్పుడు నాకు ఎవిడెన్స్ దొరకలేదు, ఇప్పుడే ఫ్రెష్ గా నా చేతికి దొరికింది. ఇది కనుక ఈ అపలేట్ కోర్ట్ ఈ అపీల్ లో కన్సిడర్ చేయకపోతే నేను చాలా నష్టపోతాను. ఆల్ బి పుట్ ఇర్రెపరబుల్ లాస్ సంథింగ్ లైక్ దాట్ అట్లా చెప్పి
ఆ కోర్ట్ ని కనుక కన్విన్స్ చేస్తే అప్పుడు అపిలేట్ కోర్టు ఆ కొత్త ఎవిడెన్స్ అయితే తీసుకుంటుందట. జనరల్ గా అపీల్స్ లోను ఏం చేస్తుందంటే ఆల్రెడీ లోయర్ కోర్ట్ ఇచ్చిన డెసిషన్ ఏమైతే ఉందో దాన్ని రివైజ్ చేయడానికి ట్రై చేస్తుంది అపిలేట్ కోర్ట్. కానీ ఇక్కడ ఇంకా అడిషనల్ పవర్స్ ఏముంటాయంటే కొత్తగా ఎవిడెన్స్ ఏదైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు, మళ్ళీ డినోవా ట్రయల్ కండక్ట్ చేయాలంటే కొత్త ట్రయల్ కూడా కండక్ట్ చేయొచ్చు. సేమ్ మళ్ళీ ట్రయల్ అంటే లోవర్ కోర్ట్ ప్రాపర్ గా కండక్ట్ చేయలేదని భావించినప్పుడు అపిలేట్ కోర్ట్ ట్రయల్ కూడా కండక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇటువంటి పవర్స్ అన్ని అపిలేట్ కోర్ట్ ఉంటాయి. సో ఫోర్త్ పవర్ ఏం చెప్తున్నారు, అడిషనల్ గా ఉండిన ఎవిడెన్స్ ఏమైనా ఉంటే ఆ అపిలేట్ కోర్టే రికార్డ్ చేయొచ్చు, లేదంటే తనకి టైం లేదు అని భావించినప్పుడు మళ్ళీ ఆ లోవర్ కోర్ట్స్ కి పంపించేస్తుంది అనమాట. మీరు రికార్డ్ చేసి ఆ రికార్డింగ్స్ అంతటిని ఒక రికార్డ్ కింద తయారు చేసి నాకు తిరిగి పంపించండి మొత్తం ఆ రికార్డ్ అంతా అని చెప్పి ఆ లోవర్ కోర్ట్స్ ని సబార్డినేట్ కోర్ట్ లేదంటే ట్రయల్ కోర్ట్ నో ఆర్డర్ చేస్తుంది అనమాట. సో ఈ అన్ని పవర్స్ అపలేట్ కోర్టుకు ఉంటాయని చెబుతోంది 107. ఇంకా అది కాక సబ్సెక్షన్ 2 ఏం చెబుతోందంటే సబ్జెక్ట్ యాజ్ అఫోర్సాట్ పైన చెప్పిన విధంగా దానికి అనుగుణంగా ద అపలేట్ కోర్ట్ షల్ హ్యావ్ ద సేమ్ పవర్స్ అండ్ షల్ పెర్ఫార్మ్ యాజ్ నియర్లీ యాజ్ maybe the same duties conferred on imposed by the court and the courts of original jurisdiction. పైన పవర్స్ కోసం చెప్పింది కదా, ఎక్కడైతే పవర్స్ ఉంటాయో అక్కడే డ్యూటీస్ కూడా సైమిల్టానియస్ గా ఉంటాయి. కాబట్టి డ్యూటీస్ ఏముంటాయంటే ఈ ఒరిజినల్ డిగ్రీస్ పాస్ చేసిన ఆ ట్రయల్ కోర్టే కానివ్వండి, లేకపోతే ఫస్ట్ అపలేట్ కోర్టే కానివ్వండి, దానికి ఏమైతే డ్యూటీస్ ఉంటాయో అన్ని డ్యూటీస్ అపలేట్ కోర్ట్ మీద కూడా ఉంటాయి అని చెబుతోంది. రైట్. సబ్జెక్ట్ యాజ్ అఫోర్సాట్ the appellate courts shall have the same powers. Same powers ఉన్నాయి కదా. ఏం పవర్స్ ఉంటాయి, ఒక ఒరిజినల్ కోర్ట్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ కి ఏం పవర్స్ ఉంటాయో అపలేట్ కోర్ట్ కి అన్ని పవర్స్ ఉంటాయి. అంటే ఇట్ కెన్ ట్రై ద కేస్ అగైన్, లేకపోతే పార్టీస్ ని పిలిచి ఎవిడెన్స్ తీసుకోవచ్చు, పార్టీస్ ని ఎగ్జామిన్ చేయొచ్చు, ఫ్రెష్ సమ్మన్స్ ఇవ్వచ్చు ఎగ్జామిన్ చేయడానికి. సో ట్రయల్ కోర్ట్ కి ఏ పవర్స్ ఉంటాయో, కోర్ట్ ఆఫ్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కి ఏ పవర్స్ ఉంటాయో అన్ని పవర్స్ అపలేట్ కోర్ట్ కి కూడా ఉంటాయి. సిమిలర్లీ ఒరిజినల్ కోర్ట్ కి ఏం డ్యూటీస్ ఉంటాయో అన్ని డ్యూటీస్ అపలేట్ కోర్ట్ కి కూడా ఉంటాయి. మ్యూటాటిస్ మ్యూటాండిస్ మళ్ళీ ఏంటంటే అకార్డింగ్ టు ది సిచ్యువేషన్ మార్పులు చేర్పులు మార్పులు చేర్పులకి అనుగుణంగా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయల్ కోర్టు సమన్స్ ఇచ్చి పార్టీని పిలిచి చేయాలని ఉంటుంది. ఇప్పుడు అపలేట్ కోర్టు అదే పని చేయాలని లేదు కదా. ఆల్రెడీ ఆ ప్రొసీడింగ్ కింద జరిగిపోతే మళ్ళీ సమన్స్ ఇచ్చి పార్టీని పిలవాల్సిన అవసరం లేకపోతే ఇవ్వక్కర్లేదు. దానికి రైట్ ఉండినా తనకి డ్యూటీ ఉండినా అదే పని చేయాలని లేదనమాట. సో ఏవి అయితే అవసరమో ఒరిజినల్ కోర్ట్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఉండిన కోర్ట్స్ కి ఏం పవర్స్ ఏం డ్యూటీస్ ఉంటాయో సేమ్ అందులో వాటికి అవన్నీ అపలేట్ కోర్ట్ కి కూడా ఉంటాయి. అందులో ఏవైనా అవసరమైతే అవి వాడుకోవచ్చు అని చెబుతుంది అనమాట. సబ్సెక్షన్ 1 and 2. రైట్. దిస్ ఇస్ అబౌట్ 107. And then 108 చెప్తుంది ప్రొసీజర్ ఇన్ అపీల్స్ ఫ్రమ్ అపలేట్ డిక్రీస్ అండ్ ఆర్డర్స్. అపలేట్ డిక్రీస్ లోను అపలేట్ ఆర్డర్స్ కి సంబంధించి అపలేట్ కోర్ట్స్ తీసుకోవాల్సిన ప్రొసీజర్ ఏమిటి అనేది 108 చెబుతుంది. ఏం చెబుతోంది, the provisions of this part relating to appeals from original decrees shall so far as may apply to appeals. అపీల్ ఇంకా దేనికి అంటే అపీల్స్ ఒరిజినల్ డిక్రీస్ నుంచి వచ్చిన అపీల్స్ ని తీసుకున్నప్పుడు ఎట్లా ప్రొసీజర్ ఫాలో అవుతుందో సేమ్ అపలేట్ డిక్రీస్ లో అంటే ఫస్ట్ జేసీజే ఆర్ సబ్ కోర్ట్స్ నుంచి వచ్చిన డిక్రీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద అపీల్స్ కి వినే రైట్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉంటుంది. సో డిస్ట్రిక్ట్ కోర్ట్ విల్ ఎక్సర్సైజ్ అపలేట్ జ్యూరిస్డిక్షన్, అక్కడికి ఫస్ట్ అపీల్ వెళ్తుంది. సో దానికి కొన్ని పవర్స్ అండ్ డ్యూటీస్ ఉంటాయి కదా. సిమిలర్ గా అదే ప్రొసీజర్ ఉపయోగించి ఇప్పుడు అపలేట్ డిగ్రీ కనుకో, అపలేట్ డిగ్రీ అంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఇచ్చిన మళ్ళీ డిగ్రీ ఏమైతే ఉంటుందో అది అపలేట్ డిగ్రీ అవుతుంది. జేసీజే కోర్టో సబ్ కోర్టో ఇచ్చిన డిగ్రీ మీద అపీల్ కి వెళ్ళినప్పుడు దాని మీద విచారణ జరిపించి డిస్ట్రిక్ట్ కోర్టు ఏ డిగ్రీ అయితే పాస్ చేస్తుందో దాన్ని అపలేట్ డిగ్రీ అని పిలుస్తామని చెప్పాం కదా. సో అపలేట్ డిగ్రీస్ మీద కూడా మనం మళ్ళీ అపీల్ కి వెళ్ళొచ్చు అని చెప్పుకున్నాం టు ద హైకోర్ట్ అని కదా. సో అప్పుడు కూడా సేమ్ రైట్స్ అండ్ డ్యూటీస్ ఏ ఉంటాయా కన్సర్న్ కోర్ట్స్ కి అని చెబుతుంది. అండ్ ప్రొసీజర్ కూడా సేమ్ ప్రొసీజర్ అన్నట్టే అని చెబుతుంది. రైట్. ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ పార్ట్ రిలేటింగ్ టు అపీల్స్ ఫ్రమ్ ఒరిజినల్ డిగ్రీస్. అపీల్స్ ఫ్రమ్ ఒరిజినల్ డిగ్రీస్ కి సంబంధించిన ఏ ప్రొవిజన్స్ ఏ పార్ట్స్ లోను ఫస్ట్ చదువుకున్నామో 96 నుంచి 99A దాకా అవే మిగతా అపీల్ ఫ్రమ్ అపలేట్ డిగ్రీస్ కి అండ్ అపలేట్ ఆర్డర్స్ కి కూడా వర్తిస్తుంది. అదే ప్రొసీజర్ అని చెబుతోంది 108 అనమాట. The provisions of this part relating to appeals from original decrees shall so far
యాజ్ మే బి అప్లై టు అపీల్స్. ఇంకా ఏ అపీల్స్ కి వర్తిస్తాయట అదే ప్రొసీజర్ ఫ్రమ్ అపలేట్ డిక్రీస్ నుంచి వచ్చిన ఇవి ఏమైతే ఉండినాయో అపీల్స్ ఏమైతే ఉండినాయో వాటికి కూడా వర్తిస్తాయి అనమాట. ఆర్ ఫ్రమ్ ఆర్డర్స్ made under this code or under any other special or local law in which a different procedure is not provided. ఇది కన్సిడరబుల్. ఇంకా ఇక్కడ ఏం చెప్తుందంటే ఏదైనా ఆర్డర్స్ ఇదే కోడ్ కింద వచ్చిన అంటే ఏమైనా ఏవే కోడ్స్ అయితే ఈ కోడ్ మెన్షన్ చేసిందో ఆ కోడ్స్ ఇచ్చిన ఆ కోడ్ ప్రకారం అంటే సివిల్ ప్రొసీజర్ కోడ్ లో ఉండిన కోడ్స్ ఏమైతే ఉన్నాయో కాన్స్టిట్యూట్ అయిన కోడ్స్ అవి పాస్ చేసిన ఆర్డర్స్ ఏమైతే ఉన్నాయో వాటికి కూడా సేమ్ ప్రొసీజర్. పైన డిక్రీస్ కోసం చదువుకున్నాం, ఇక్కడ ఆర్డర్స్ కోసం చదువుకున్నాం. సేమ్ ప్రొసీజర్ ఆర్డర్స్ కి కూడా వర్తిస్తుందట. ఏదైనా ఒక ఆర్డర్ అపీల్ చేసుకోవాలన్నప్పుడు అపీల్ టు డిక్రీకి ఎలా అంటే ప్రొవిజన్స్ వర్తిస్తాయో అపీల్ టు ఆర్డర్ కి కూడా అవే ప్రొవిజన్స్ వర్తిస్తాయని చెప్తున్నారు. ఇంకా దేనికి వర్తిస్తాయంటే ఇంకా ఇతరత్ర ఏమైనా చట్టాల్లోనూ స్పెసిఫిక్ గా ఒక ఆర్డర్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో లేకపోతే ఆర్డర్ రిలేటెడ్ ప్రొవిజన్స్ ఏమైనా ఆ పర్టికులర్ చట్టాలు ఏమైనా మెన్షన్ చేయకపోతే అక్కడే చెప్పేస్తారు. ఇక్కడ ఏమైనా ఫర్దర్ ప్రొసీజర్ కావాలంటే మీరు సిపిసిలో ఉండే ప్రొసీజర్ రిఫర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అనో స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ అనో అక్కడ ఏం చెప్తాయంటే కొన్ని ప్రొవిజన్స్ అక్కడ అంతా ప్రొసీడింగ్స్ అకార్డింగ్ టు విల్ బి డన్ అకార్డింగ్ టు ద సివిల్ ప్రొసీజర్ కోడే. ఇప్పుడు ఇంజంక్షన్ సూట్ స్పెసిఫిక్ రిలీఫ్ అడగాలన్నా సరే మనం ఒక సూట్ ఫైల్ చేసుకుంటాం. దట్ విల్ బి అకార్డింగ్ టు ద సిపిసి ఓన్లీ కదా. టు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో మనకి ఏమైనా ప్రొవిజన్స్ కాంట్రాక్ట్ లో ఏమైనా వయలేట్ చేస్తే బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కి మళ్ళీ సూట్ ఫైల్ చేసుకోవాలంటే సూట్ ఎక్కడ ఫైల్ చేసుకోవాలి, ప్రొవిజన్స్ అకార్డింగ్ టు ద సిపిసి. తో ఇతరత్ర ఏమైనా చట్టాల్లో స్పెసిఫిక్ ప్రొసీజర్ ఏదైనా చెప్పకుండా ఉండినప్పుడు ఈ సిపిసి వర్తిస్తుంది అని చెప్పి ఇది చెప్తుంది అనమాట. రైట్. మోర్ పర్టికులర్లీ అక్కడ ఆ చట్టాలు మెన్షన్ చేసి తీరాలి. ఇక్కడ ప్రొసీజర్ లేదు కాబట్టి ఆ ప్రొసీజర్ మీరు సిపిసి ప్రకారమే ఫాలో అవ్వండి ఆ కన్సర్న్ యాక్ట్స్ చెప్పినప్పుడు ఈ సిపిసి వర్తిస్తుంది, ఇదే ప్రొసీజర్ వర్తిస్తుంది అని చెప్పి ఈ క్లాస్ బి చెబుతుంది అనమాట. ఇస్ ఇస్ క్లియర్ అండి? ఎస్ మేడం. So 107 and 108 are done. ఇవి జనరల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు అపీల్స్. సో మనం అపీల్స్ ఫ్రమ్ ఒరిజినల్ డిక్రీస్ చదువుకున్నాం, అంటే ఫస్ట్ అపీల్ చదువుకున్నాం ఈ పార్ట్లో. ఇంకా అపీల్స్ ఫ్రమ్ అపలేట్ డిక్రీస్ అంటే సెకండ్ అపీల్ కోసం కూడా చదువుకున్నాం మనం. ఇంకా అపీల్స్ ఫ్రమ్ ఆర్డర్స్ కి సంబంధించిన ప్రొవిజన్స్ చదువుకున్నాం. ఇంకా అపలేట్ కోర్ట్స్ ఉండిన పవర్స్ అండ్ డ్యూటీస్ ఏంటో చదువుకున్నాం. ఇంకా ఫైనల్ గా మిగిలిన కాన్సెప్ట్ ఏముంటది ఈ పార్ట్లో అంటే అపీల్స్ టు సుప్రీం కోర్ట్. ఇంకా దిస్ ఇస్ ద ఫైనల్ అపీల్ కదా, అల్టిమేట్ అపీల్ కదా. మన కంట్రీలో ఉన్న హైయెస్ట్ కోర్ట్ సుప్రీం కోర్ట్ కాబట్టి ఇంకా హైకోర్టు నుంచి అగ్రీ అయిన పార్టీస్ ఎవరైనా ఉండుంటే అపీల్ కి దేనికి వెళ్ళొచ్చు అంటే సుప్రీం కోర్ట్ కి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు ఆ ప్రొవిజన్స్ చదువుదామండి. సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఐఎమ్ రీడింగ్ 109. సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఇన్ చాప్టర్ 4 of part 5 of the constitution. అంటే ఈ part 5 of chapter 4 ఏం డీల్ చేస్తుందంటే సుప్రీం కోర్ట్ యూనియన్ జ్యుడిషియరీ కోసం డీల్ చేస్తుందన్నమాట. మోర్ పర్టికులర్లీ సుప్రీం కోర్ట్ కోసం. ఆ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సుప్రీం కోర్ట్ ఎలా కాన్స్టిట్యూట్ అవుతుంది, ఎట్లా రన్ అవుతుంది, దాని ఎస్టాబ్లిష్మెంట్ ఏంటి, ఎంతమంది జడ్జెస్ ఉంటారు, ఎలా అపాయింట్ అవుతారు, ఎలా తీసిస్తాం జడ్జెస్ ని, జడ్జెస్ టెన్యూర్ ఎంత, ఆల్ ఆస్పెక్ట్స్ రిలేటింగ్ టు ద సుప్రీం కోర్ట్ అవన్నీ ఆ పర్టికులర్ పార్ట్ లో ఉంటాయి. ఆ పర్టికులర్ పార్ట్ లో ఉంటాయి అనమాట. చాప్టర్ 4 ఏమో యూనియన్ కోసం డీల్ చేస్తుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉండిన డ్యూటీస్ పవర్స్ అవన్నీ ఆ చాప్టర్ 4 డీల్ చేస్తే అందులో భాగంగా ఈ యూనియన్ జ్యుడిషియరీకి సంబంధించిన పార్ట్ 5 పెక్యులర్ గా ఉంటుంది. అది సుప్రీం కోర్ట్ కోసం డీల్ చేస్తుంది ఇందాక నేను చెప్పినట్టు. సో అందులోనూ ఏమేమైతే మెన్షన్ చేశారో ఆల్ ద పవర్స్, డ్యూటీస్, కాన్స్టిట్యూషన్స్ ఆర్ అబౌట్ జడ్జెస్ వీటన్నిటికీ అనుగుణంగా అని చెబుతుంది అనమాట. Subject to the provisions in chapter 4 of part 5 of the constitution and such rules as may be made from time to time అవి సుప్రీం కోర్టు తయారు చేసుకునేది. హైకోర్ట్ కి సుప్రీం కోర్ట్ కి స్పెషల్ పవర్స్ ఏముంటాయంటే వాటి రెగ్యులరైజేషన్ కి సంబంధించిన రూల్స్ ఆ పర్టికులర్ కోర్ట్సే ఫ్రేమ్ చేసుకునే అధికారం ఈ చట్టం ఇస్తుంది అనమాట. రైట్. దీని ప్రిసీడింగ్ చాప్టర్ లోనే మనకి దొరుకుతాయి లైక్ రూల్స్ రిలేటింగ్ టు ద హై కోర్ట్స్ అని మనం ఇక్కడ చదువుకుంటాం. సిమిలర్లీ సుప్రీం కోర్ట్ కి కూడా తన రూల్స్ తను ఫ్రేమ్ చేసుకునే రైట్ తనకు ఉంటుంది అనమాట. సో ఆ రూల్స్ కి అనుగుణంగా
అంటే సుప్రీం కోర్ట్ తనంతటికి తాను ఫ్రేమ్ చేసుకున్న రూల్స్ ఏమైతే ఉన్నాయో ఆ రూల్స్ కి అనుగుణంగా, ప్లస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో సుప్రీం కోర్ట్ కి సంబంధించిన ప్రొవిజన్స్ ఏమైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా ఏం చెప్తుంది, సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ చాప్టర్ 4 of part 5 of the constitution, such rules that may be made from time to time by Supreme Court regarding appeals కి సంబంధించిన ప్రొవిజన్స్ ఏమైతే ఉన్నాయో అందులో ఆ పర్టికులర్ ప్రొవిజన్స్ లో ఫ్రమ్ కోర్ట్స్ ఆఫ్ ఇండియా అన్ని కోర్ట్స్ నుంచి సుప్రీం కోర్ట్ కి అపీల్ చేసుకునే రైట్ ప్రొవైడ్ చేస్తుంది ఈ పర్టికులర్ సెక్షన్ అన్నమాట. అండ్ టు ద ప్రొవిజన్స్ herein to contain an appeal shall lie to Supreme Court from any judgment, decree or final order in a civil proceeding of a high court. హై కోర్ట్ నుంచి వచ్చిన ఏ జడ్జ్మెంట్ అయినా, డిగ్రీ అయినా, ఫైనల్ ఆర్డర్ మీద అయినా సరే సుప్రీం కోర్ట్ కి అపీల్ కి వెళ్ళవచ్చు అని చెప్పి 109 చెప్తుంది. ప్రొవైడెడ్ ఇంకా కొన్ని ఇది చెప్తుంది అనమాట. ప్రొవైడెడ్ ద హై కోర్ట్ సర్టిఫైస్ దట్ ద కేస్ ఇన్వాల్వ్స్ a substantial question of law of general importance. నేను చెప్పాను కదా వాట్ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా ఇస్. అండ్ ఆ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా చాలా పర్టికులర్ గా జనరల్ పబ్లిక్ ఇంపార్టెన్స్ కి రిలేటెడ్ గా అయ్యింది అని చెప్పి హైకోర్టు సర్టిఫై చేస్తేనే ఆ పర్టికులర్ అపీల్ సుప్రీం కోర్ట్ కి వెళ్తుంది. లేదా ఇంకా హైకోర్టు ఏమని సర్టిఫై చేయాలి, దట్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ద హైకోర్ట్ ది సెట్ క్వశ్చన్ నీడ్స్ టు బి డిసైడెడ్ బై ద సుప్రీం కోర్ట్. ఏ అంశం మీద అయితే అపీల్ ప్రిఫర్ చేస్తున్నారో ఆ పర్టికులర్ అంశం ఓన్లీ సుప్రీం కోర్ట్ మాత్రమే డీల్ చేయగలదు అని చెప్పి భావించినప్పుడు హైకోర్టు అట్లనే నమ్మి హైకోర్టు పర్మిషన్ ఇచ్చినప్పుడు మాత్రమే ఆ పర్టికులర్ దాని మీద అపీల్ కి సుప్రీం కోర్ట్ కి వెళ్ళవచ్చు అని చెప్పి చెప్తున్నారు. రైట్, ఓన్లీ ఇన్ దీస్ 2 కేసెస్ వీ కెన్ ఫైల్ అన్ అపీల్ అట్ సుప్రీం కోర్ట్ అని చెప్పి చెబుతుంది అనమాట. సో అల్టిమేట్ గా ఇక్కడ కన్సిడర్ చేయాల్సిన పాయింట్ ఏమిటంటే ఓన్లీ హైకోర్ట్ సర్టిఫై చేస్తేనే ఆ అపీల్ లైస్ టు సుప్రీం కోర్ట్ అని చెప్పి చెప్తుంది. బట్ ఇట్లనే జరుగుతుందా, ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదా, హైకోర్ట్ సర్టిఫై చేయకపోతే మనం సుప్రీం కోర్ట్ కి వెళ్ళలేమా అంటే నో, వీ హ్యావ్ అదర్ ప్రొవిజన్స్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. వి కాల్ దమ్ యాజ్ అ స్పెషల్ లీవ్ పిటిషన్ అనమాట. మనం డైరెక్ట్ గా సుప్రీం కోర్ట్ కి అపీల్ చేసుకోవాలి. వెన్ హైకోర్ట్ డెనీస్ పర్మిషన్, మనం హైకోర్ట్ ని పర్మిషన్ అడుగుతాం. ఫస్ట్ సుప్రీం కోర్ట్ కి అపీల్ కి వెళ్ళాలంటే హైకోర్ట్ డెసిషన్ నుంచి హైకోర్ట్ ని ఫస్ట్ పర్మిషన్ అడగాలి. వి విష్ టు ప్రిఫర్ అండ్ అపీల్ టు ద సుప్రీం కోర్ట్ అని, ప్లీజ్ గివ్ అస్ పర్మిషన్ అని చెప్పి. అట్లా లీవ్ అడిగినప్పుడు, లీవ్ ఆర్ పర్మిషన్ అడిగినప్పుడు హైకోర్టు పర్మిట్ చేయకపోతే ఆ వ్యక్తికి ఉండిన ఆల్టర్నేటివ్ రిలీఫ్ ఏమవుతుందంటే ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ అనమాట. డైరెక్ట్ గా సుప్రీం కోర్ట్ కి అదే పర్మిషన్ అప్లికేషన్ సుప్రీం కోర్ట్ కి పెట్టుకుంటాం. మాకు ఈ ఇష్యూలో చాలా లాస్ జరుగుతుంది సుప్రీం కోర్ట్ కనుక కన్సిడర్ చేయకపోతే. ప్లీజ్ ఇట్ హ్యాస్ టు బి కన్సిడర్డ్ విత్ సుప్రీం కోర్ట్ కాబట్టి డూ కన్సిడర్ అని చెప్పి అప్లికేషన్ పెట్టుకుంటాం అనమాట. ప్లీజ్ అలౌ us టు ఫైల్ ఏ అపీల్ అట్ సుప్రీం కోర్ట్ అని చెప్పి ఫస్ట్ అప్లికేషన్ పెట్టుకుంటాం. వి కాల్ ఇట్ యాజ్ అ స్పెషల్ లీవ్ పిటిషన్. సో అది పర్మిట్ చేస్తే మాత్రమే సుప్రీం కోర్ట్ అది యాక్సెప్ట్ చేస్తే we can directly file an appeal to the Supreme Court under Article 32 of Indian Constitution అనమాట. రైట్, దిస్ ఇస్ అబౌట్ అపీల్స్ టు సుప్రీం కోర్ట్. ఇంతకు మించి ఇక్కడ ఏం చెప్పదు. దీని రిలేటెడ్ ప్రొవిజన్స్ అన్ని ప్రొసీజరల్ ప్రొవిజన్స్ ఆర్డర్ 45 లో ఉంటాయండి. అక్కడ చదువుకుందాం. బికాస్ ఇది అల్టిమేట్ అపీల్ కదా, మొత్తం అన్ని ప్రొవిజన్స్ చదివేసిన తర్వాతనే మనం సుప్రీం కోర్ట్ అపీల్ కి టచ్ చేయగలుగుతాం. సో విల్ డీల్ ఆల్ ద అదర్ ప్రొవిజన్స్ when we go through order 45, right? సో ఇంకేం చెప్తాయి, ఇవి మిగతావన్నీ రిపీల్ అయిపోతాయి అనమాట. 110 రిపీల్డ్, 111 రిపీల్డ్, ఇంకా 11 ఏముంటది అది కూడా రిపీల్ చేసేస్తుంది. ఇవన్నీ ఫెడరల్ కోర్ట్స్, అప్పుడు సుప్రీం కోర్ట్ రాకముందు ఫెడరల్ కోర్ట్స్ ఉండిన రూల్స్ అనమాట. సో అవన్నీ రిపీల్ చేసేస్తారు వన్ సుప్రీం కోర్ట్ కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్. అండ్ దెన్ 112 ఏం చెప్తుంది, సేవింగ్స్ కోసం చెప్తుంది. సేవింగ్స్ అంటే ఏమిటి అంటే కొన్ని ప్రొవిజన్స్ ని ఈ చట్టం తాకదు, భద్రపరుస్తుంది. అంటే అవి ప్రివేల్ అవుతాయి కానీ సిపిసి ప్రివేల్ అవ్వదు అన్నట్టు అనమాట. సేవింగ్స్ అని ఎక్కడ కనిపించినా సరే ఈ చట్టం ఇతరత్ర ఏ ప్రొవిజన్స్ ని తాకదు, వాటిని ఎఫెక్ట్ చేయట్లేదు. ఈ చట్టం ఉండినంత మాత్రాన అవి నశించిపోవు అన్నట్టు అనమాట. సేవింగ్స్ కి అర్థం అట్లా తీసుకోవాలి. a sort of an exception given to the other provisions when compared to this particular యాక్ట్ అనమాట. దేనికోసం చదువుకున్నామో దానికోసం. ఎందులో అయితే సేవింగ్స్ అని రాసి ఉంటుందో అది ఎక్సెప్షనల్ గా ఏం చెప్తుందంటే ఈ పర్టికులర్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ యాక్ట్ విల్ నాట్ ఎఫెక్ట్ ఎనీ అదర్ ప్రొవిజన్స్ ప్రివైలింగ్ విత్ రిగార్డ్ టు దట్ పర్టికులర్ లా అని చెప్పి చెబుతుంది అనమాట. సో ఇక్కడ సేవింగ్స్ చదివిదాం. ఏం చెప్తుంది, నథింగ్ కంటైన్డ్ ఇన్ దిస్ కోడ్ షల్ బి డీమ్డ్ టు to affect the powers of the Supreme Court under Article 136 or any other provisions of the Indian Constitution. చెప్పాను కదా, దేన్ని ఈ సిపిసి ఎఫెక్ట్ చేయదు అంటే
it shall not affect the powers of Supreme Court under Article 136. Article 136 దగ్గర ఉండిన అది ఆర్టికల్ 136 ఇస్ నథింగ్ బట్ స్పెషల్ పిటిషన్ కి సంబంధించింది. ఇందాక ఏం చెప్పారు, హైకోర్టు అనుమతిస్తే మాత్రమే, హైకోర్టు సాటిస్ఫై లీవ్ గ్రాంట్ చేస్తే మాత్రమే సుప్రీం కోర్టుకి అపీల్ కి వెళ్ళొచ్చు అని చెప్పారు కదా. అందుకని ఇక్కడ సేవింగ్స్ చెప్తుంది అనమాట. అట్లా కాదు, స్పెషల్లీ పిటిషన్ ప్రొవిజన్స్ ఉన్నాయి కదా ఆర్టికల్ 136 ప్రకారం, వాటినైతే కోడ్ ఎఫెక్ట్ చేయదు. అంటే ఇందాక చెప్పిన ప్రొవిజన్ ఎగ్జాక్ట్ గా వర్తించదు అని చెబుతుంది అనమాట. రైట్, అబౌట్ 136 ఆర్ ఎనీ అదర్ ప్రొవిజన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఇంకా కాన్స్టిట్యూషన్ లో ఏదైనా ఇతర ప్రొవిజన్స్ ఉంటే వాటిని సిపిసి ఎఫెక్ట్ చెయ్యదు అని చెబుతుంది. అండ్ దెన్ టు ఇంటర్ఫియర్ విత్ ఎనీ రూల్స్ విత్ ద సుప్రీం కోర్ట్ ఆర్ ఫర్ ద టైమింగ్ ఇన్ ఫోర్స్ for the presentation of the appeals to that court or the conduct before that court. నేను ఎందుకు చెప్పాను కదా, సుప్రీం కోర్ట్ కి తన రూల్స్ తను ఫ్రేమ్ చేసుకునే రైట్ ఉండే అండ్ ఫ్రేమ్ చేసుకుంటుంది కూడా. సో అటువంటి రూల్స్ ని కూడా ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్ ఎఫెక్ట్ చేయదు. అంటే when there is a conflict between civil procedure code and the rules relating to the Supreme Court with context to the powers exercised by the Supreme Court, సిపిసి వర్తించదు, ఆ పర్టికులర్ రూల్స్ ఏ వర్తిస్తాయని చెప్పి సింపుల్ గా తీసుకోవచ్చు అనమాట. అంతనే ఇక్కడ చెప్పేది. రైట్, సో అక్కడ సుప్రీం కోర్ట్ ఫ్రేమ్ చేసుకున్న రూల్స్ ని కూడా ఇది ఎఫెక్ట్ చేయదు. అపీల్స్ కి సంబంధించి, అపీల్స్ టు సుప్రీం కోర్ట్ కి సంబంధించిన ప్రొవిజన్స్ ఏమైనా సుప్రీం కోర్ట్ రూల్స్ లో ఉండుంటే ఆ రూల్స్ ని సిపిసి ఎఫెక్ట్ చేయదు. ఇట్స్ సెకండ్ పాయింట్. అండ్ అది క్లాస్ బిలో చెప్పింది 112 లో. అండ్ సబ్సెక్షన్ 2 of 112 ఏం చెబుతుందంటే, నథింగ్ హియర్ ఇన్ కంటైన్ applies to any matter of criminal or admiralty or vice admiralty jurisdiction or to appeals to orders or decrees of price codes. ప్రైస్ కోడ్స్ అని ఇది వరకు ఎగ్జిస్ట్ అయ్యామండి, ఇప్పుడు కూడా ఎక్కడో ఏ మార్మూల్లో ఉంటాయి కానీ అంత ప్రాచుర్యం అయితే లేవన్నమాట. ఈ ప్రైస్ కోడ్స్ అంటే ఏమంటే, ఈ వార్, ఇది వరకు వార్స్ జరిగారు కదా, ఆ వార్ నుంచి సీజ్ చేసిన బెనిఫిట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఇండియా వేరే ఇతర కంట్రీతో వార్కి వెళ్ళింది అనుకోండి, ఆ కంట్రీ నుంచి తీసుకొచ్చిన అవన్నీ ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఏమైనా సూట్స్ అటువంటివి ఏమైనా ఫైల్ అయ్యి ఉండినాయనుకో, వాటికి సెపరేట్ గా ప్రైస్ కోడ్స్ అని పెట్టేవారనమాట. సో ఆ పర్టికులర్ కోర్ట్సే ఆ ఇష్యూస్ డీల్ చేస్తే కానీ సివిల్ కోర్ట్స్ వరకు ఆ మ్యాటర్స్ రావన్నమాట. సో ఈ సివిల్ ప్రొసీజర్ లో ఉండిన ప్రొవిజన్స్ ఏమైతే ఉండినాయో ఆ ప్రైస్ కోర్ట్స్ కి సంబంధించిన ప్రొవిజన్స్ ఏమీ ఎఫెక్ట్ చేయదు. ఇవన్నీ సేవింగ్స్ అనమాట. క్లియర్ కదా? Perfectly, madam. Yes, ma'am. So this is about appeals to Supreme Court. We are perfectly done with 7 parts till now. Kada? We'll enter into the 8th part and 8th part of the CPC. While CPC is having 11 parts in total, we have done with 7 parts and we'll be dealing with 8 parts right now. ఇందులో ఏం చెప్తారు అంటే, రిఫరెన్స్, రివిజన్, రివ్యూ చెప్తుంది. మనకి చట్టం తలుపు తట్టడానికి ఏ బేసిక్ ప్రొవిజన్స్ ఉంటాయంటే, ఫస్ట్ మనం సూట్స్ ఫైల్ చేసుకోవచ్చు. సూట్స్ రిలేటెడ్ ప్రొసీడింగ్స్ అని అంటారు కదా, ఆ ప్రొసీడింగ్స్ లో ఏమొస్తాయంటే ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట. అపీల్స్ వస్తాయి, రివ్యూ, రివిజన్, రిఫరెన్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. లేదంటే కేవియట్ పిటిషన్స్ ఇటువంటివి ఉంటాయి కదా. సూట్స్ కాక మిగతా అంశాలు ఏమిటంటే ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ అని ఇవన్నీ వచ్చేస్తాయి అందులోకి. సో మనం అవన్నీ చదువుకునొచ్చు. సూట్స్ కోసం చదువుకున్నాం అండ్ అపీల్స్ కోసం చదువుకున్నాం. మనం ఇంకా ఆల్టర్నేటివ్ రెమెడీస్ ఏముంటాయి అపీల్ కాకుండా, ఇంకా ఇతరితర చట్టం ప్రొవైడ్ చేసిన రెమెడీస్ ఏముంటాయంటే ఈ రిఫరెన్స్, రివ్యూ, రివిజన్ అని చెప్పుకోవచ్చు. వాటి కోసం ఇప్పుడు మనం కొంచెం డీటెయిల్ గా చదువుకుందాం. మేడం మార్షల్ కోడ్ చెప్పారు మేడం. మార్షల్ కోడ్స్ అంటే ఇవి ఈ డిఫెన్స్ మెకానిజమ్స్ ఉంటాయి కదండి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉంటాయి కదా, వాటి స్పెషల్ కోడ్స్ వాటికి ఉంటాయి కదా. సో అవి ఆ ప్రొసీడింగ్స్ కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రైస్ కోడ్స్ ఇవన్నీ దేని రిలేటెడ్ గా ఉంటాయంటే ఈ నేవీ రిలేటెడ్ గా ఉంటాయి. బికాస్ ఇది వరకు వార్స్ కి వెళ్ళినప్పుడు మోస్ట్లీ షిప్స్ అంటే వాటర్ ట్రాన్స్పోర్ట్ కన్వీనియంట్ గా ఉండేది. అప్పుడు అంత ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అంత కన్వీనియంట్ గా ఉండేది కాదు. ఇట్ వాస్ వెరీ ఎక్స్పెన్సివ్ and it was available only to the military sort of things, like defense sort of things కి మాత్రమే అది ఎక్కువ అవైలబుల్ గా ఉండేది. కానీ జనరల్ ట్రాన్స్పోర్ట్ కి ఆ ఎయిర్వేస్ అంత కన్వీనియంట్ గా ఉండేవి కాదండి. సో అప్పుడు మోస్ట్ ఆఫ్ ద కన్వీనియన్స్ ఏముండేదంటే ఓన్లీ దిస్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అనమాట. సో అప్పుడు అక్కడ మనం కన్సిడర్ చేయాల్సింది ఏమిటంటే ఈ నావీ అంటే ఈ వాట్ ఐ మీన్ టు సే లైక్ యుద్ధాలకి అయ్యి వెళ్ళినప్పుడు ఆ షిప్స్ లోను అక్కడ వాళ్ళు
గెలుచుకున్నవి ఏవైతే ఉండినాయో అవన్నీ ఇండియాకి తెచ్చుకునేవారు కదా. తెచ్చుకున్నప్పుడు వాటికి సంబంధించిన ఏమైనా ప్రొసీడింగ్స్ అంటే ఎవరైనా క్లెయిమ్ చేస్తున్నారు అనుకో, ఇది నా ప్రాపర్టీయో ఇది నాకు చెందాలనో ఏదైనా అట్లా క్లెయిమ్ చేస్తున్నారు అనుకో, ఆ ప్రైజెస్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ తలెత్తినప్పుడు అవన్నీ డీల్ చేయడానికి ప్రైస్ కోర్ట్స్ అని పెట్టారు. అవి సివిల్ కోర్ట్స్ కి ఇవ్వలేదు ఆ జ్యూరిస్డిక్షన్ అనమాట. సో ఆ వార్ రిలేటెడ్ థింగ్స్ ఏవైతే ఉండినాయో అవి డీల్ చేయడానికి సివిల్ కోర్ట్స్ కి రైట్ ఇవ్వలేదు, సెపరేట్ కోర్ట్స్ పెడతారనమాట. సో అటువంటి కోర్ట్స్ కి సంబంధించిన నిబంధనలు ఏవైతే ఉంటాయో అవి ఆ పర్టికులర్ కోర్ట్స్ చూస్తాయి కానీ సిపిసి ఎఫెక్ట్ చేయదని చెప్తుంది. అండ్ ఈ మార్షల్ కోర్ట్స్ ఏమిటంటే ఎయిర్ ఫోర్స్, నావీ యాక్ట్, ఎయిర్ ఫోర్స్ యాక్ట్ ఇవి ఉంటాయి కదా, ఆర్మీ యాక్ట్, వాటి ప్రకారం వాళ్ళు కాన్స్టిట్యూట్ చేసుకున్న కోర్ట్స్ ఏమైతే ఉంటాయో వాటిని మనం మార్షల్స్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా? ఓకే మేడం. సో yes, Reference, madam. we are done. Yes, we are done with that. ఇంకా మనం ఇప్పుడు రిఫరెన్స్ కోసం తెలుసుకుందాం. రిఫరెన్స్ ఇస్ డెల్ట్ అండర్ సెక్షన్ 113. ఇంకా దీనికి కనెక్టెడ్ ఆర్డర్ ఉంటుంది. ఏం ఆర్డర్ ఎవరైనా చెప్పగలుగుతారా అండి? 46 మేడం. ఎస్, వెరీ గుడ్. సో ఆర్డర్స్ కోసం తర్వాత చదువుకుందాం. ముందు అసలు విల్ బేసిక్లీ నో వాట్ దిస్ రిఫరెన్స్ ఇస్ లైక్. ఏం చెప్తుంది? Subject to such conditions and limitations as may be specified, any court may state a case and refer the same for the opinion of the High Court, and the High Court may make such order thereon as it thinks fit. అంటే లోయర్ కోర్ట్ ఆర్డర్స్ ఏమైతే ఉండినాయో, ఏదైనా లోయర్ కోర్ట్స్ ఏమైతే ఉండినాయో వాటికి ఒక చట్టానికి సంబంధించిన ఏదైనా చట్టం కానీ, కంప్లీట్ చట్టం కానీ, ఏదైనా చట్టంలో ఒక పర్టికులర్ ప్రొవిజన్ కానీ దానికి సంబంధించి ఏదైనా డౌట్ వచ్చిందా, పర్టికులర్ ప్రొవిజన్ ఎగ్జిస్టెన్స్ లో ఉందా లేదా, లేదంటే చట్టం పెట్టిన ఆ పర్టికులర్ ప్రొవిజన్ యొక్క అర్థం అదా కాదా, దాన్ని ఎక్సర్సైజ్ చేయడానికి ఏదైనా ఒక రెగ్యులేటెడ్ ప్రొసీజర్ ఉందా లేదా, ఇటువంటి డౌట్స్ ఏమైనా కోర్ట్స్ కి ఒక కేసు లోయర్ కోర్ట్స్, సబార్డినేట్ కోర్ట్స్ మోర్ పర్టికులర్లీ ఈ సబార్డినేట్ కోర్ట్స్ ఆర్ నన్ ఎల్స్ దెన్ జెసిజే కోర్ట్, లేదంటే స్మాల్ కాజెస్ కోర్ట్ కావచ్చు, జెసిజే కోర్ట్ కావచ్చు, సబ్ కోర్ట్ కావచ్చు, ఇంక్లూడింగ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ కూడా కావచ్చు అనమాట. వీటన్నిటిని మనం సబార్డినేట్ కోర్ట్స్ అని పిలుస్తాం బికాస్ ద సబార్డినేట్ టు ద హై కోర్ట్ ఇన్ అ పర్టికులర్ స్టేట్. సో ఆ కోర్ట్స్ కి ఏవైనా ఒక చట్టానికి సంబంధించి డౌట్ వచ్చింది అనుకోండి, ఇది ఎగ్జిస్టింగ్ గా కాదా, అసలు ఈ చట్టం అమలులో ఉందా లేదా, దీని అర్థం ఏమిటి, దీని ప్రొసీజర్ ఏమిటి, అసలు దీన్ని ఏ కాంటెక్స్ట్ లో తీసుకోవాలి అనేది ఆ పర్టికులర్ కోర్టుకి అర్థం కాలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంటే అది హైకోర్టు కి రిఫర్ చేస్తుందంట. ఆ కేసు ఏమైతే ఉందో, తన ముందు కేసు ఏమైతే ఉందో, ఏ కేసులో అలాంటి డౌట్ తలెత్తిందో ఆ కేసు హైకోర్టు కి రిఫర్ చేసి హైకోర్టు ఒపీనియన్ అడుగుతుందంట. అయ్యే ఈ ప్రొవిజన్ ఉందో లేదో మాకు అర్థం కావట్లేదు, దీన్ని ఎట్లా ఫాలో అవ్వాలి, ఎట్లా ఇంటర్ప్రిట్ చేయాలి అనేది మాకు అర్థం కావట్లేదు, దయించి మీరు క్లారిఫై చేయండి అని చెప్పి సబార్డినేట్ కోర్ట్స్ ఓన్లీ హైకోర్ట్ ని అడిగితే వి కాల్ ఇట్ రిఫరెన్స్ అనమాట. రైట్? అవి దేనికి సంబంధించి అడగొచ్చు అనేది అక్కడ రాసి ఉంటుంది. I'll read the section again for you. Subject to such conditions and limitations as may be prescribed. ఇంకా ఇతర రూల్స్ లో అంటే కనెక్టెడ్ ఆర్డర్స్ లో అనమాట. ఏవైనా కనుక ప్రొవిజన్స్ ఉండుంటే వాటికి అనుగుణంగా ఎనీ కోర్ట్, ఏ కోర్ట్ అయినా సరే, మే స్టేట్ ఏ కేస్ అండ్ రిఫర్ ద సేమ్ ఫర్ ద ఒపీనియన్ ఆఫ్ ద హై కోర్ట్. ఎనీ కోర్ట్ ఇన్ ద సెన్స్ ఎనీ సబార్డినేట్ కోర్ట్ టు ద హై కోర్ట్. అది ఏదైనా తన ముందు ఉండిన కేసుని హైకోర్టుకి స్టేట్ చేసి అంటే పంపిస్తుంది అనమాట. పంపించి దాన్ని రిఫర్ ద సేమ్. ఎందుకు పంపిస్తుంది అంటే ఫర్ ద ఒపీనియన్ ఆఫ్ ద హైకోర్ట్. హైకోర్టు ఒపీనియన్ చెప్పమని అడుగుతూ ఆ కేసుని హైకోర్టుకి పంపిస్తుందట. అండ్ ద హైకోర్ట్ మే మేక్ సచ్ ఆర్డర్స్ దేర్ ఆన్. అప్పుడు హైకోర్టుకి ఏది కన్వీనియంట్, ఏది ఫీజబుల్, ఏది కరెక్ట్ ఆర్డర్ అనుకుంటే ఆర్డర్ ఇస్తుందట అని చెబుతోంది. Provided that where a court is satisfied that the case pending before it, అంటే ఏ కేసెస్ మీద ఒక కోర్టు హైకోర్టు ఒపీనియన్ అడగొచ్చు అనేది కిందని చెప్పారు ప్రొవిజన్ లో. Provided that where a court is satisfied that a case pending before it involves a question as to the validity of any act. Validity అంటే ఎగ్జిస్టెన్స్ లో ఉందా లేదా, ఆ చెల్లుబాటు అవుతుందా లేదా, ఏంటేంటది, ఒక యాక్ట్ కానీ, ఒక ఆర్డినెన్స్ కానీ, ఒక రెగ్యులేషన్ కానీ. చట్టం మనం ఈ 3 విధాలుగా తయారు చేయొచ్చండి. మనం ఓన్లీ ఒక యాక్ట్ ద్వారానే చట్టం తయారు చేయము. ఇంకా యాక్ట్ అంటే చట్టాలు ఇంకా చాలా విధంగా చాలా ఫార్మ్స్ లో తయారు చేయొచ్చు. ఏం ఫార్మ్స్ అంటే ఆర్డినెన్స్, రెగ్యులేషన్స్, రూల్స్, ఇవన్నీ చట్టాల్లోకి వస్తాయి కదా.
తో ఏదైనా ఒక యాక్ట్ కి సంబంధించి కానీ, ఆర్డినెన్స్ కి సంబంధించి కానీ, రెగ్యులేషన్ కి సంబంధించి కానీ, లేదంటే మొత్తం యాక్ట్ కానీ, మొత్తం ఆర్డినెన్స్ కానీ, మొత్తం రెగ్యులేషన్ కానీ, లేదా అందులో ఉండిన ఏదైనా ఒక పర్టికులర్ ప్రొవిజన్స్ కానీ, అందులో చాలా ప్రొవిజన్స్ ఉంటాయి కదా చట్టాల్లో. ఐపీసీ ఉందనుకో, 511 సెక్షన్స్ ఉన్నాయి. అందులో దేనికి సంబంధించి అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, మొత్తం ఐపీసీకి సంబంధించి అయినా డౌట్ రావచ్చు దానికి. ఐపీసీ ఎగ్జిస్టింగ్ లో ఉంది. దిస్ ఇస్ స్టూపిడ్ ఎగ్జాంపుల్, బట్ స్టిల్ అర్థం అవడానికి చెప్తున్నాను. ఒక యాక్ట్ ఎగ్జిస్టెన్స్ లో ఉందా లేదా, అమలులో ఉందా లేదా అని, లేదంటే యాక్ట్ లో ఏదైనా ప్రొవిజన్ కి సంబంధించిన తనకి ఏదైనా డౌట్ ఉండుంటే, దాని వ్యాలిడిటీకి సంబంధించి డౌట్ ఏదైనా ఆ లోయర్ కోర్ట్స్ కి ఉండుంటే అటువంటిదన్నమాట. Provided that where a court is satisfied that a court is satisfied, subordinate court, any subordinate court is satisfied that a case pending before it, దాని ముందు పెండింగ్ ఉండిన కేసులోను, it involves a question as to the validity of any act, ordinance or regulation. I'll tell you what are the differences between these three at a later point of time. Okay, సో ప్రస్తుతానికి ఏం చెబుతుందంటే, ముందు అసలు ప్రొవిజన్ ఏమిటి అనేది చదువుకుందాం. ఒక యాక్ట్ కి సంబంధించి కానీ, ఆర్డినెన్స్ కి సంబంధించి కానీ, రెగ్యులేషన్ కి సంబంధించి కానీ, లేదంటే అందులో ఉండిన ఏ ప్రొవిజన్ అయినా, ఆర్ ఆఫ్ ఎనీ ప్రొవిజన్ కంటైన్ ఇన్ యాక్ట్, ఆర్డినెన్స్ ఆర్ రెగ్యులేషన్, ద డిటర్మినేషన్ ఆఫ్ విచ్, అటువంటి క్వశ్చన్ ఎవరు డిటర్మిన్ చేయాలంట, ఆఫ్ విచ్ ఇస్ నెసెసరీ ఫర్ ద డిస్పోజల్ ఆఫ్ ద కేస్. ఆ క్వశ్చన్ ఫస్ట్ డిసైడ్ అయితే తప్పితే కేసు కంప్లీట్ గా డిసైడ్ చేయడం కుదరని పక్షంలోని, ముందు ఆ క్వశ్చన్ సాల్వ్ అయితే గానీ కేసుని కంప్లీట్ గా డిస్పోజ్ ఆఫ్ చేయడం కుదరని తరుణం ఉండినప్పుడు ఆ పర్టికులర్ లోయర్ కోర్ట్స్ ఏం చేస్తాయంటే దాన్ని తీసుకొని వెళ్ళి హైకోర్టుకి రిఫర్ చేస్తాయని చెబుతోంది అనమాట. రిఫర్ చేసి ఇది మాకు అర్థం కాలేదు, మా ముందు ఈ ప్రశ్న తలెత్తింది, మీరే క్లారిఫై చేయండి అని చెప్పి ఆ హైకోర్టుని అడుగుతుందంట, కన్సర్న్ హైకోర్టుని. And is of opinion that such act, ordinance or regulation or provision is invalid or inoperative. ఒకటి, అది ఎగ్జిస్టెన్స్ లో ఉందా లేదా అని, లేదా అది ఇన్వాలిడా లేదా ఇనాపరేటివ్ గా ఉందా, చాలా కాలం నుంచి అది ఆపరేషన్ లో లేదా అనే డౌట్ ఏదైనా తలెత్తినప్పుడు అటువంటి ఇష్యూని హైకోర్టుకి రిఫర్ చేసి అడుగుతుంది అని చెప్తుంది. బట్ హ్యాస్ నాట్ బీన్ సో డిక్లేర్డ్ బై ద హైకోర్ట్ ఇన్ విచ్ ద కోర్ట్ ఇస్ సబార్డినేట్ ఆర్ బై ద సుప్రీం కోర్ట్. అది ఎలాంటి క్వశ్చన్ అయి ఉండాలంట, ప్రీవియస్ గా దాని మీద ఏ హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ క్లారిఫికేషన్ ఇచ్చి ఉండకూడదు. క్లారిఫై ఇస్తే ఆల్రెడీ క్లారిఫైడ్ కాబట్టి అక్కడికి వెళ్ళి అదేం డెసిషన్ ఇచ్చిందో అది చూసుకోవచ్చు కదా. కానీ అటువంటి ఇష్యూ మీద ఇది వరకు ఎప్పుడు హైకోర్టు ఏం డెసిషన్ ఇవ్వలేదు. అండ్ సిమిలర్లీ సుప్రీం కోర్ట్ కూడా అటువంటి ఇష్యూని ఎప్పుడు టచ్ చేసి లేదనమాట. సో అటువంటి ఫ్రెష్ ఇష్యూ కనుక సబార్డినేట్ కోర్ట్స్ ముందు తలెత్తితే ఒక కేసు డీల్ చేస్తున్నప్పుడు అది సాల్వ్ చేసుకోలేవు కనుక హైకోర్టు ఒపీనియన్ కి ఆ పర్టికులర్ కేసు రిఫర్ చేసి డెసిషన్ ఇవ్వమని హైకోర్టుని అడుగుతాయి అనమాట. సో హైకోర్టు ఏం డెసిషన్ ఇస్తే ఆ పర్టికులర్ క్వశ్చన్ కి సంబంధించి ఈ సబార్డినేట్ కోర్ట్స్ వాటినే ఫాలో అవుతాయి. సో ఆ ప్రాసెస్ ఏమైతే నిందో అట్లా సబార్డినేట్ కోర్టు తనకి ఒక యాక్ట్ వ్యాలిడ్ గా ఉందా లేదా, ఇన్వాలిడ్ గా ఉందా అనేది తెలియనప్పుడు ఆ పర్టికులర్ కోర్టు ఏ హైకోర్టు జ్యూరిస్డిక్షన్ లోకి వస్తాయో ఆ హైకోర్టుకి ఆ కేసుని పంపించి సజెషన్ అడుగుతుంది అని చెబుతోంది రిఫరెన్స్. అట్లా చేసే ప్రొసీజర్ నే రిఫరెన్స్ అని అంటారు. ఈ రిఫరెన్స్ క్లియర్ అండి? ఇప్పుడు if anyone doesn't know what are the differences between an act, ordinance and regulation is, I'll make it a bit clear. నేను మరి ఓవర్ ఎక్స్ప్లెనేటరీగా ఏం చెప్పాను కానీ, యాక్ట్ వినో చట్టంలో పార్లమెంట్ లోను ఈదర్ ఆఫ్ ద హౌసెస్ ఇంట్రడ్యూస్ చేస్తాడు. బోత్ ద హౌసెస్ వాటిని అప్రూవ్ చేసి ప్రెసిడెంట్ అప్రూవల్ కి పంపించి ప్రెసిడెంట్ అప్రూవల్ ముద్రేస్తే దాని మీద ఫ్రమ్ దట్ డే ఇట్ విల్ బికమ్ ఎ లా అండ్ వి కాల్ దట్ యాజ్ అన్ యాక్ట్. దాన్ని చట్టం అని చెప్పి పిలుస్తాం. దెన్ వాట్ ఈస్ దిస్ ఆర్డినెన్స్ అండ్ వాట్ ఆర్ దిస్ రెగ్యులేషన్స్ అంటే, ఆర్డినెన్స్ కూడా ఒక రకమైన చట్టమే. కానీ అది ఎప్పుడు తయారు చేస్తారు, ఎవరు తయారు చేస్తారంటే, పార్లమెంట్ సెషన్స్ లో ఉండనప్పుడు ఆంటీ టైం ఉంటుంది. పార్లమెంట్ ప్రతి సంవత్సరం ఓన్లీ 2 సందర్భాల్లో మాత్రమే సెషన్స్ లో కూర్చుంటుంది. సమ్మర్ సెషన్, వింటర్ సెషన్ అని ఉంటుంది, ఇది అందరికీ తెలుసు కదా. సో పార్లమెంట్ సెషన్ లో లేనప్పుడు ఆ ఆంటీ టైం ఉంటుంది కదా, మీన్ టైం, అప్పుడు ఏమన్నా సడన్ గా చట్టం చేయాల్సి వచ్చే ఒక టాపిక్ కి సంబంధించి అప్పుడు ఎవరు చేస్తారు? మామూలుగా అయితే యాక్చువల్ గా చట్టం ఎవరు తయారు చేయాలంటే పార్లమెంటే తయారు చేయాలి కదా. దానికి ఒక డ్యూ ప్రాసెస్ ఉంది, చెప్పాను కదా. ఏదో ఒక హౌస్ ఇంట్రడ్యూస్ చేస్తుంది ఆ పర్టికులర్ ఫ్రేమ్ వర్క్ ని, దాన్ని ఈదర్ ఆఫ్ ద హౌసెస్ యాక్సెప్ట్ చేసి ప్రెసిడెంట్ కి పంపిస్తే ప్రెసిడెంట్ ఆమోదం ఇస్తే చట్టం అవుతుంది. సో చట్టం అవ్వడానికి ఒక పర్టికులర్ ప్రొసీజర్ ఉంది, అది చేయాల్సింది పార్లమెంట్. కానీ పార్లమెంట్ సెషన్ లో లేదు.
కానీ చట్టం చేయాల్సి ఉండే ఆ పర్టికులర్ పరిస్థితికి. అప్పుడు ఏమిటి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్రేట్ పాస్ ప్రెసిడెంట్ కి అండ్ స్టేట్ కి సంబంధించి గవర్నర్ కి ఇస్తుంది అనమాట. ఏదైనా ఒక పర్టికులర్ సిచ్యుయేషన్ కి సంబంధించి పార్లమెంట్ సెషన్స్ లో లేనప్పుడు ఒక చట్టం తయారు చేయాల్సి వచ్చినప్పుడు దే క్యాన్ మేక్ ఇట్ అని చెప్పి చెబుతుంది అనమాట. తో ప్రెసిడెంట్ అట్ ద సెంట్రల్ లెవెల్, అట్ ద హోల్ నేషనల్ లెవెల్ అండ్ ద గవర్నర్ అట్ ద స్టేట్ లెవెల్, స్టేట్ కి సంబంధించి అయితే చట్టాన్ని తయారు చేయొచ్చు అనమాట. తో ఆమోదం ఇవ్వచ్చు ఆ పర్టికులర్ చట్టానికి. ఒక చట్టం తయారు చేయొచ్చు. తో అటువంటి చట్టాన్ని మనం ఆర్డినెన్స్ అని చెప్పి పిలుస్తాం అనమాట. రైట్. సో ఈ ఆర్డినెన్స్ ఎంత కాలం వ్యాలిడిటీలో ఉంటుందంటే జనరల్ గా ఆర్డినెన్స్ 6 months 6 months వరకు వ్యాలిడిటీలో ఉంటుంది. వై ది 6 months ఇస్ వెరీ ఆబ్వియస్లీ ఇట్ విల్ బి వెరీ క్లియర్ బికాస్ పార్లమెంట్ విల్ బి ఇన్ సెషన్ కదా. ఈ 6 months ఎండ్ అయ్యేలోగా మళ్ళీ పార్లమెంట్ సెషన్ లోకి వచ్చేస్తుంది కదా. ఏదో వింటర్ సెషన్ ది సమ్మర్ సెషన్ వచ్చేస్తుంది కాబట్టి తో దీని వ్యాలిడిటీ ఎంత వరకు ఇస్తారంటే 6 months దాకానే ఇస్తారు ఈ ఆర్డినెన్స్ యొక్క వ్యాలిడిటీ. మళ్ళీ దీని ఫేట్ ఏంటి, ఒకసారి పార్లమెంట్ వచ్చేసరికి చట్టం ఏమవుతుంది అంటే ఈ చట్టాన్ని తీసుకుని వెళ్ళి మళ్ళీ పార్లమెంట్ లో పెడతారు. రైట్. అప్పుడు బోత్ హౌసెస్ మళ్ళీ ఈ చట్టం ఉండాల్సిందే, ఇంకా కంటిన్యూ అవ్వాల్సిందే ఇది అని చెప్పి పార్లమెంట్ భావించినప్పుడు ఇది బోత్ హౌసెస్ యాక్సెప్ట్ చేసి మళ్ళీ ప్రెసిడెంట్ అసెంబ్లీ కి పంపిస్తే సేమ్ ప్రాసెస్. ప్రెసిడెంట్ ఆమోదిస్తే అది పర్మనెంట్ చట్టం అయిపోతుంది. లేదు పార్లమెంట్ సెషన్ లోకి వచ్చిన తర్వాత ఈ ఆర్డినెన్స్ అక్కర్లేదు ఉండక్కర్లేదు అని చెప్పి పార్లమెంట్ కనుక భావిస్తే బోత్ హౌసెస్ కలిపి కూర్చొని ఆలోచించుకొని ఎస్ ఇది ఇంకా అవసరం లేదు, దీని పని లేదు అని చెప్పి, లేదంటే ఇది ఇటువంటి చట్టం అక్కర్లేదు అని చెప్పి పార్లమెంట్ భావించినప్పుడు అది ఎంతవరకు ఎగ్జిస్టెన్స్ లో ఉంటుందంటే ఓన్లీ 6 weeks. పార్లమెంట్ సెషన్ లోకి వచ్చిన తర్వాత ఆర్డినెన్స్ ఓన్లీ 6 weeks అమలులో ఉంటుంది. సో దిస్ ఇస్ అబౌట్ ఆర్డినెన్స్. అండ్ వాట్ ఇస్ దిస్ రెగ్యులేషన్ అంటే రెగ్యులేషన్ తెలియాలి అంటే మనం మళ్ళీ బ్యాక్ అడ్మినిస్ట్రేటివ్ లాకి వెళ్ళిపోవాలి. మనం కాలేజ్ డేస్ లో చదువుకున్నట్టు అడ్మినిస్ట్రేటివ్ లాలో మనం డెలిగేటెడ్ లెజిస్లేషన్ అని చెప్పి ఒకటి చదువుకుంటాం. సో సెంట్రల్ గవర్నమెంటే ఆర్ ద కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్ తీసుకోండి, అవే అన్నిటికీ సంబంధించి ప్రొవిజన్స్ చట్టాలు అవే తయారు చేయలేదు కాబట్టి అవి ఏం చేస్తాయంటే అంత రూలింగ్ అదే చేయలేదు కాబట్టి అవి సాగ్రిగేట్ చేసి వింగ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ కింద సాగ్రిగేట్ చేసి వాటికి కొన్ని పవర్స్ ఇచ్చేస్తాయి. మీకు సంబంధించిన లెజిస్లేషన్స్ ఏవైతే ఉంటాయో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీ గవర్నమెంట్ మీ పర్టికులర్ వింగ్ వర్క్ చేయడానికి మీరు ఏ చట్టాలు అయితే తయారు చేసుకోవచ్చో అవసరమో వాటి వరకు మీరు ఫ్రేమ్ చేసుకోండి అని చెప్పి వాటికి వదిలేస్తుంది. విత్ రిగార్డ్ టు జ్యుడిషియరీ, నేను ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ థింగ్ నేను వదలను, సారీ, విత్ రిగార్డ్ టు లెజిస్లేచర్ ఈ జ్యుడిషియల్ పవర్స్ అట్లానే ఈ వింగ్స్ ఉండవు కాబట్టి most of the times except in exceptional circumstances. తో ఏం చెప్తున్నాను ఇక్కడ, అటువంటి వింగ్స్ కి కొన్ని పవర్స్ ఇచ్చేస్తా కన్సర్న్ గవర్నమెంట్స్ మీకు సంబంధించిన చట్టాలు మీరు తయారు చేసుకోండి ఫర్ ద టైమింగ్ అని చెప్పి మెయిన్ ఫ్రేమ్ వర్క్ ఏమైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించి ఉందనుకో, ఎన్విరాన్మెంట్ కి సంబంధించి దానికి సంబంధించి ఒక బేసిక్ చట్టం అయితే తయారు చేస్తుంది, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇట్లా ఏదో ఒక సెంట్రల్ లా తయారు చేస్తుంది. దాన్ని మీరు అమలు పరచుకోవడానికి మీకు అనుగుణంగా అప్లై చేసుకోవడానికి ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా లేదంటే అడిషనల్ రూల్స్ ఏమైనా మీ స్టేట్ లో ఉండిన కండిషన్స్ ప్రకారం ఏదైనా అడిషనల్ రూల్స్ చేసుకోవాలనుకుంటే ఎస్ చేసుకోండి అని చెప్పి అనుమతిస్తుంది అనమాట. తో అట్లా ఆ పర్టికులర్ లోకల్ వింగ్స్ ఏమైతే ఉంటున్నాయో అవి ఫ్రేమ్ చేసుకున్న లాస్ ఏమైతే ఉన్నాయో వి కాల్ దెమ్ రెగ్యులేషన్స్. ఇవి మనకి ఎక్కడెక్కడ తటస్థ పడతాయి అంటే ఎక్కడైనా సరే ఉండొచ్చు. విత్ రిగార్డ్ టు అది ఆర్బీఐ కావచ్చు, లేదంటే మున్సిపల్ కార్పొరేషన్స్ కి సంబంధించి కావచ్చు, పంచాయత్స్ కి సంబంధించి కావచ్చు, ఎన్విరాన్మెంటల్ లాస్ కి సంబంధించి కావచ్చు, ట్యాక్సెస్ కి సంబంధించి కావచ్చు. సో ఆ పర్టికులర్ వింగ్స్ కి కొన్ని పవర్స్ ఇచ్చేస్తాయి అనమాట. మీకు అనుగుణంగా మీ రూల్స్ మీరు మీ ఫ్రేమ్ వర్క్ కి అనుగుణంగా మీ రూల్స్ మీరు తయారు చేసుకోండి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని పవర్స్ అలొకేట్ చేస్తుంది ఈ వింగ్స్ కి, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. సో వాళ్ళు తయారు చేసుకున్న ఏమైతే ఉన్నాయో అడిషనల్ గా వి కాల్ దెమ్ as రెగ్యులేషన్స్. ఓకే, ఇవి మోస్ట్ రెగ్యులేషన్స్ ఎట్లా ఉంటాయంటే అడ్వైజరీ కింద ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంట్ ని పాడు చేయొద్దు, చెట్లు కొట్టొద్దు, ఇటువంటివి ఉంటాయి కదా, ఎక్కువ పొల్యూట్ చేయొద్దు, ఆ పొగ గాలిలో వదలొద్దు, ఇటువంటివన్నీ ఉంటాయి కదా, లైక్ సేఫ్టీ రెగ్యులేషన్స్, సేఫ్టీ రూల్స్ ఇవన్నీ. సో అవన్నీ మనం రెగ్యులేషన్స్ కింద తీసుకుంటాం మెయిన్ చట్టానికి అనుగుణంగా. ఇంకా సబ్సిడరీ రూల్స్ ఏమైనా ఫ్రేమ్ చేసుకోవాలి ఆ పర్టికులర్ వింగ్స్ అనుకుంటే అవి తయారు చేసుకోవచ్చు. వి కాల్ దెమ్ as రెగ్యులేషన్స్ అనమాట. అండ్ ఇవి అడ్వైజరీ ఆర్ సేఫ్టీ మెషర్స్ కి సంబంధించి ఉంటాయి అనమాట ఈ రెగ్యులేషన్స్ అనేవి. డిడ్ ఐ మేక్ దిస్ క్లియర్ అండి వాట్ an act, regulation and ordinance is? Yes, Is ma'am. this clear to everyone? Yes, madam. Yes, Chalo, madam. very good.
సో ఇటువంటి వాటికి ఈ యాక్ట్ కి సంబంధించి ఏదైనా యాక్ట్ కి సంబంధించి కానీ, ఆర్డినెన్స్ కి సంబంధించి కానీ, రెగ్యులేషన్ కి సంబంధించి కానీ అది అమలులో ఉందా లేదా, అది వ్యాలిడ్ గా ఉందా లేదా అనే డౌట్ కనుక, లేదంటే దాని ఇంటర్ప్రిటేషన్ కి సంబంధించి ఏదైనా ఒక ప్రొవిజన్ ఉంది, దాన్ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేయాలి, దాని అర్థం ఏమిటి, ఆ పర్టికులర్ సబార్డినేట్ కోర్ట్ కి అర్థం కానప్పుడు ఆ కేసు అంతా తీసుకొని వెళ్ళి హైకోర్టుకి అప్పు చెప్పి, అయ్యా మీరే దీన్ని సాల్వ్ చేయండి, నా ముందు నిన్న ప్రశ్న ఇది, నాకు ఇది అర్థం కావట్లేదు వాట్ ఇట్ ఈస్ అనేది, ఆర్ వెదర్ దట్ పర్టికులర్ యాక్ట్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఆర్ నాట్ అనేది నాకు తెలియడం లేదు, మీరు డిసైడ్ చేసి చెప్పండి అని హైకోర్టుని అడిగితే ఆ ప్రొసీజర్ ని మనం వి కాల్ ఇట్ అస్ రిఫరెన్స్. ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సింది రిఫరెన్స్ లో పార్టీస్ కి ఎలాంటి హ్యాండ్ ఉండదు. ఇట్ ఈస్ ఇంటర్మీడియరీ ప్రొసీడింగ్స్ బిట్వీన్ ద కోర్ట్స్ కి రిఫర్ చేసుకునేదే కానీ పార్టీస్ కి ఏం హ్యాండ్ ఉండదు రిఫరెన్స్ లో. దిస్ హాస్ టు బి కెప్ట్ ఇన్ మైండ్, రైట్? ఇంకా ఎక్స్ప్లెనేషన్ లో ఏం చెబుతుంది, ఇన్ దిస్ సెక్షన్ రెగ్యులేషన్ మీన్స్ ఎనీ రెగ్యులేషన్ ఆఫ్ బెంగాల్, బాంబే, సో కాల్ ముంబై, బెంగాల్, బాంబే ఆర్ మద్రాస్ కోడ్ ఆర్ రెగ్యులేషన్ as defined in the General Clauses Act. రెగ్యులేషన్ అనే పదానికి అర్థం ఎక్కడ తీసుకుంటారంటే ఈ కోర్ట్స్ లో ఉంటుంది కదా, దాని ప్రకారం అని చెబుతుంది. ఇది వరకు ఈ యాక్ట్స్ ఉండేవి కదా, మన గవర్నమెంట్ ఫామ్ అవ్వకముందు, మనకి ఇండిపెండెన్స్ రాకముందు ఈ యాక్ట్స్ ఉండేవి. బెంగాల్ యాక్ట్, బాంబే యాక్ట్, మద్రాస్ యాక్ట్, ఇటువంటి యాక్ట్స్ ఉండేవి ఆ పర్టికులర్ రీజియన్స్ కి సంబంధించి. సో అందులో నేను చెప్పాను కదా, ఇట్ డీల్స్ విత్ డెలిగేటెడ్ లెజిస్లేషన్. ఆ బ్రిటిష్ గవర్నమెంట్ కూడా పర్టికులర్ వింగ్స్ కి పవర్స్ ఇచ్చేసి మీరు తయారు చేసుకోండి మీ ఏరియాకి సంబంధించి అని చెప్పి వదిలేస్తుంటే, వాటి ప్రకారం తయారు చేసుకున్న లాస్ ఏవైతే ఉన్నాయో వి కాల్ దెమ్ as రెగ్యులేషన్ అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ చెప్తుంది. అండ్ ఇంకా రెగ్యులేషన్ కింద ఏమేమి వస్తాయంటే, ఈ జనరల్ క్లాసెస్ యాక్ట్ కూడా రెగ్యులేషన్ అనే దాన్ని వివరిస్తుంది, డిఫైన్ చేస్తుంది. సో ఆ డెఫినేషన్ కూడా కన్సిడర్ చేయండి. రెగ్యులేషన్ అంటే అదే మీనింగ్ అని చెప్తుంది. మళ్ళీ వాట్ ఇస్ దిస్ జనరల్ క్లాసెస్ యాక్ట్ అంటే, జనరల్ క్లాసెస్ యాక్ట్ లో కొన్ని పదాలకి నిర్వచనం ఇస్తుంది అనమాట. కొన్ని చట్టాలు చెప్పని, టచ్ చేయని, నిర్వచించని పదాలు ఏమైతే ఉండినాయో వాటిని ఆ జనరల్ క్లాసెస్ యాక్ట్ నిర్వచిస్తుంది అనమాట. సో వన్ ఆఫ్ ఇట్ ఇస్ దిస్ రెగ్యులేషన్ అనమాట. రెగ్యులేషన్ కూడా జనరల్ క్లాసెస్ యాక్ట్ డెఫినేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అదేం చెప్తుంది అంటే, రెగ్యులేషన్ ఇస్ నథింగ్ బట్ రెగ్యులేషన్ మేడ్ బై ద ప్రెసిడెంట్ అండ్ ఆర్టికల్ 240 or 243 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్తుంది. అంటే ఈ 240 ఏమో 240 ఇండియన్ జ్యుడిషియరీకి సంబంధించి ప్రెసిడెంట్, గివ్ మీ సెకండ్, 240 దేనికి సంబంధించిందంటే అండమాన్ నికోబార్ కి సంబంధించి ఇలాగా ఒక 5 కైండ్ ఆఫ్ ఐలాండ్స్ ఉంటాయి కదా, మనకి యూనియన్ టెరిటరీస్ ఉంటాయి, ఐలాండ్స్ కాదు, వాట్ వి కాల్ దమ్ యూనియన్ టెరిటరీస్ ని ఏదో అంటారు తెలుగులో, కేంద్ర పాలిత ప్రాంతాలు సంథింగ్, రైట్? సో అందులోనూ వీ హ్యావ్ 7 యూనియన్ టెరిటరీస్, అవుట్ ఆఫ్ దెమ్ 5 యూనియన్ టెరిటరీస్ కి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ తయారు చేసే అధికారం ఎక్స్క్లూసివ్ గా ప్రెసిడెంట్ కి ఇస్తుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్ వయా ఆర్టికల్ 240. సో వాటికి సంబంధించిన ప్రెసిడెంట్ ఏమైనా చట్టాలు తయారు చేస్తే వాటిని రెగ్యులేషన్ కింద కన్సిడర్ చేయండి. అండ్ అవి ఏవేవి అని ఇంకా డీటెయిల్ గా అడిగితే అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్, దాదర్ అండ్ నాగర్ హవేలీ, పాండిచ్చేరి అండ్ ఇంకోటి చండీగఢ్, డామన్ అండ్ దయు, ఈ 5 వాటికి మాత్రం సంబంధించి కొత్త లాస్ ఏమైనా తయారు చేసే అధికారం ప్రెసిడెంట్ కి ఇస్తుంది ఆ పర్టికులర్ ఆర్టికల్ 240 అనమాట. సో ఆ 240 కింద ప్రెసిడెంట్ ఏమైనా కనుక చట్టాలు తయారు చేస్తే ఆ యూనియన్ టెరిటరీస్ కి సంబంధించి అవన్నీ రెగ్యులేషన్స్ అవుతాయి. అదొక పాయింట్. ఇంకా 243 కింద కూడా ప్రెసిడెంట్ కి స్పెషల్ పవర్స్ ఇస్తాయి కొన్ని, ప్రెసిడెంట్ కి కాదు, గోవా ప్రెసిడెంట్ కి ప్లస్ ఆబ్వియస్లీ ద కన్సర్న్ గవర్నమెంట్స్ కి కూడా పవర్స్ ఇస్తాయి. 243 బేసిక్ గా ఓన్లీ పంచాయత్ రాజ్ సిస్టమ్ కి సంబంధించి ఉంటాయి. అంటే పంచాయతీస్ కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాటి ఫ్రేమ్ వర్క్ వాటికి ఉంటది కదా ఆ లోవర్ లెవెల్లో. సో దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి చేసుకోమని, దాని ప్రొసీడింగ్స్ అన్నిటిని అవి చేసుకోవడానికి కొంత చట్టం తయారు చేసి ఇస్తుంది అనమాట. చట్టం తయారు చేసుకోవడానికి కూడా వాటికి పర్మిషన్ ఇస్తుంది. సో అవన్నిటినీ కూడా రెగ్యులేషన్స్ కింద తీసుకోండి అని చెప్పి జనరల్ క్లాసెస్ యాక్ట్ డిఫైన్ చేస్తుంది అక్కడ. సో దిస్ ఈస్ అబౌట్ ద డెఫినేషన్ ఆఫ్ రెగ్యులేషన్ ఇన్ ద జనరల్ క్లాసెస్ యాక్ట్. సో రెగ్యులేషన్ అంటే ఈ అర్థం తీసుకోండి. ఒకటి, ఈ మద్రాస్ కోడ్స్, మద్రాస్, ముంబై, కల్కటా కోడ్స్ కింద ఉండిన చట్టాలు ఏమైతే ఉండినాయో వాటిని రెగ్యులేషన్ కింద తీసుకోండి. ఇంకా ప్రెసిడెంట్ ఈ ఆర్టికల్ 240 కింద తయారు చేసిన చట్టాలు ఏమైతే ఉన్నాయో వాటిని కూడా రెగ్యులేషన్ కింద తీసుకోండి. నెక్స్ట్, ఈ పంచాయత్ రాజ్ కి స్పెషల్ పవర్స్ ఇస్తూ చట్టాలు తయారు చేసుకోమని చెప్తాం కదా, అవి తయారు చేసుకున్న చట్టాలు కూడా రెగ్యులేషన్ అనే పిలుస్తామని చెబుతోంది. మోర్ పర్టికులర్లీ ఈ ఎక్స్ప్లెనేషన్ లో సెక్షన్ 113. సో కుడ్ ఐ మేక్ రిఫరెన్స్ క్లియర్?
Yes, madam. Yes, ma'am. Yes, madam. చలో దిస్ ఇస్ Madam, అబౌట్ regulations, TRAI regulations, IRDA regulations, statutory bodies ఇచ్చేవి regulations కింద వస్తాయి. ఆబ్వియస్లీ అండి, రైట్. సో Yes, మేడం ఒకసారి యూటీ చెప్పరా మేడం? యూనియన్ టెరిటరీస్. యూనియన్ టెరిటరీస్ ఏమేంటనా మనకి ఎందుకు ఏం తెలుస్తాయి కదా, బట్ శ్రీ చెప్తాను రాసుకోండి. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్, దీంతో రెండు వస్తాయి, దాదర్ నాగర్ హవేలీ, డామన్ అండ్ దయు, రైట్. ఈ రెండు, ఇది కాక పుడుచేరి, ప్రీవియస్ ఇట్ ఇస్ కాల్డ్ పాండిచేరి. ఈ ఐదు యూనియన్ టెరిటరీస్ కి సంబంధించి కొన్ని లాస్ తయారు చేసే ఎక్స్క్లూసివ్ అధికారం ప్రెసిడెంట్ కి ఇస్తుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో అలా ప్రెసిడెంట్ తయారు చేసిన చట్టాలను ఏమంటారు? రెగ్యులేషన్స్ అని పిలుస్తారు అని చెప్పి జనరల్ ప్రాసెస్ యాక్ట్ నిర్వచిస్తుంది, రైట్. క్లియరా అండి? Yes, madam. ఓకే, now we'll go to review. 63. I'll do with this. If your people okay with this, with your timings, I'll complete 114 and 115 too, and it may take another half an hour. Okay with it? yes, Yeah, madam. please, madam. Chalo, very ఓకే good. మేడం, ఓకే మేడం. So 114 ఏం చెప్తుందంటే రివ్యూ కోసం చెబుతుంది అనమాట. రివ్యూ అంటే ఏమిటి? సబ్జెక్ట్ as a faucet, ఎనీ పర్సన్ కన్సిడరింగ్ హిమ్సెల్ఫ్ అగ్రీవ్డ్, ఏ పర్సన్ అయితే అగ్రీవ్ అయి ఉన్నారో దేనికి సంబంధించట, by a decree or order from which an appeal is allowed by this court but from which appeal is not preferred. ఒక పార్టీకి అపీల్ చేసుకునే రైట్ ఈ కోడ్ ఇచ్చింది, బట్ స్టిల్ ఆ పార్టీ అపీల్ కి వెళ్ళలేదు, వాట్ ఎవర్ బి ద రీజన్. అపీల్ రైట్ ఉండే బట్ స్టిల్ ఆ పార్టీ అపీల్ కి వెళ్ళలేదు, అలాంటి టైంలో రివ్యూ ప్రిఫర్ చేసుకోవచ్చు. లేదా బై డిగ్రీ ఆర్ ఆర్డర్ ఫ్రమ్ విచ్ నో అపీల్ ఇస్ అలౌడ్ బై దిస్ కోడ్. నేను చెప్పాను కదా, ఎక్కడెక్కడైతే అపీల్ ఈ కోడ్ అలౌ చేయదో దెన్ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్ అనిల్ గారు. హారబుల్ థింగ్. Wait, I'll come back. So clause below చెప్తుంది, by a decree or order from which an appeal is allowed by this appeal, no appeal is allowed అంటే చట్టం అపీల్ అలౌ చేయలేదు. సిపిసి నేను లాస్ట్ క్లాస్ లోనే చెప్పుండినా, ఎక్కడెక్కడైతే అపీల్ అలౌ చేయదో దాన్ని ఆల్టర్నేటివ్ రెమెడీ కింద ఈదర్ రివ్యూ అయినా పర్మిట్ చేస్తుంది, రివిజన్ అయినా పర్మిట్ చేస్తుంది, అంతేగాని క్లూలెస్ గా వదిలేదు పార్టీస్ ని. సో ఈ రివ్యూలో ఎప్పుడెప్పుడు రివ్యూకి వెళ్ళొచ్చు, రివ్యూ అంటే ఏమిటి తర్వాత చూద్దాం. రివ్యూకి ఎప్పుడెప్పుడు వెళ్ళొచ్చు అనేది మాత్రమే 114 చెప్తుంది. ఎప్పుడెప్పుడు వెళ్ళొచ్చట, పార్టీకి అపీల్ రైట్ ఉంది బట్ ఆ పార్టీ ఎక్సర్సైజ్ చేసుకోలేదు, అపీల్ కి వెళ్ళలేదు, అలాంటి టైంలో ఆ పార్టీ రివ్యూ ప్రిఫర్ చేయొచ్చు. లేదా అపీల్ అసలు అలవే చేయలేదు ఈ కోర్ట్, ఆ పర్టికులర్ డిగ్రీ మీద కానీ ఆర్డర్ మీద కానీ అపీల్ లేదు అని చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ టేక్ అపీల్ ఫ్రమ్ అపలేట్ డిగ్రీస్ నుంచి ఇంకా ఫర్దర్ అపీల్ ఉండదు కొన్ని సెకండ్ లోని, లేదా సింగిల్ జడ్జ్ బెంచ్ నుంచి మళ్ళీ డివిజన్ బెంచ్ కి అపీల్ ఉండదని. సో అలాంటి తరుణంలో మనం రివ్యూ ప్రిఫర్ చేయొచ్చు అనమాట. అది రెండో కేసు. ఇంకా మూడో కేసు చెప్తుంది, బై ఎ డెసిషన్ ఆన్ అ రిఫరెన్స్ ఫ్రమ్ ద కోర్ట్ స్మాల్ కాజెస్ కోర్ట్ ఇచ్చిన డెసిషన్ ఏమైతే ఉంటుందో వాటి మీద అపీల్స్ ఉండవండి సర్టన్ గా. చాలా అంటే యాజ్ ఎ జనరల్ రూల్ అపీల్స్ ఉండనప్పుడు అప్పుడు కూడా రివ్యూ పర్మిట్ చేస్తుంది అనమాట. స్మాల్ కాజెస్ కోర్ట్ ఇచ్చిన డెసిషన్ మీద కూడా రివ్యూ పర్మిట్ చేస్తుంది, రైట్. అంటే స్మాల్ కాజెస్ కోర్టు ఆ పర్టికులర్ కోర్ట్ కిందకి రిఫరెన్స్ చెప్పాను కదా, అట్లా రిఫరెన్స్ బేసిస్ మీద అనమాట. సుపీరియర్ కోర్ట్ కి నాకు ఈ పర్టికులర్ కోర్ట్ మీద ఏమైనా ఈ పర్టికులర్ అంశం మీద నాకు డౌట్ ఉంది అని చెప్పి స్మాల్ కాజెస్ కోర్ట్ రివ్యూ ఫామ్ లో కూడా ఫైల్ చేసుకోవచ్చు అనమాట, రైట్. ఈ మూడు తరుణాల్లో రివ్యూ ఫైల్ చేసుకోవచ్చు అని చెబుతోంది అనమాట. అండ్ దెన్ వాట్ దిస్ రివ్యూ ఇస్ అంటే రివ్యూ, మళ్ళీ తిరిగి తిప్పి మీరు ఇచ్చిన దాన్ని మళ్ళీ మీరు ఒకసారి సరి చూడండి అని చెప్పి మనం అడిగితే దాన్ని రివ్యూ ఇస్ ద ఎటిమలాజికల్ మీనింగ్ ఆఫ్ ది టర్మ్. ఆ రివ్యూ ఎవరికి ఉంటుంది ఆబ్వియస్లీ అంటే ఎవరిని సరి చూసుకోమంటాం, ఏ కోర్ట్ అయితే డెసిషన్ ఇచ్చిందో ఆ కోర్ట్నే ఒకసారి మళ్ళీ మీరు ఇచ్చిన డెసిషన్ ని వెనక్కి తిరిగి చూడరా, ఇందులో ఈ ఫాల్ట్స్ ఉండినాయి వీటిని కన్సిడర్ చేయరా అని చెప్పి అడుగుతూ మనం కోర్ట్ కి పెట్టుకునే అప్లికేషన్ ఏమైతే ఉందో దాన్ని మనం రివ్యూ అని చెప్పి పిలుస్తాం. And review lies to the same court. ఏ కోర్ట్ అయితే డిగ్రీ ఆర్డర్ జడ్జ్మెంట్ పాస్ చేసిందో
ఆ పర్టికులర్ కోర్ట్ని మళ్ళీ తను ఇచ్చిన డెసిషన్ని ఒకసారి మళ్ళీ చూడమని చెప్పి మనం తను అడుగుతుంటే దాన్ని మనం రివ్యూ అని చెప్పి పిలుస్తాం అనమాట. సో రివ్యూలైజ్ టు ద సేమ్ కోర్ట్. అండ్ ఏ అంశాల మీద అంటే చెప్పుకున్నాం, ఏ మ్యాటర్ లో అయితే ఒక పార్టీకి అపీల్ రైట్ ఉండి అపీల్ ప్రిఫర్ చేయలేదో, లేదా అపీల్ రైట్ కోడ్ ఇవ్వలేదో, లేదంటే స్మాల్ కాసెస్ కోర్ట్ నుంచి అపీల్స్ లేని కేసెస్ ఏమైతే ఉంటాయో అప్పుడు అక్కడ అపీల్ ఉండదు కాబట్టి ఆబ్వియస్లీ ఏమిస్తారు, ఆల్టర్నేటివ్ రెమెడీ రివ్యూ ఇస్తారు కదా. సో స్మాల్ కాసెస్ కోర్ట్ డెసిషన్ నుంచి కూడా రివ్యూకి వెళ్ళవచ్చు అని చెప్పి 114 చెబుతోంది. మే అప్లై టు ద కోర్ట్ ఫర్ ద రివ్యూ ఆఫ్ ద జడ్జ్మెంట్ టు ద కోర్ట్ విచ్ పాస్ ద డిగ్రీ ఆర్ మేడ్ ద ఆర్డర్. డిగ్రీ కానీ ఆర్డర్ కానీ ఏ కోర్ట్ అయితే ఇచ్చిందో ఆ కోర్టుకే మనం ఈ 3 వాటిల్లో దేని నిమిత్తమైనా సరే అప్లికేషన్ పెట్టుకుంటే వి కాల్ ఇట్ ఎ రివ్యూ అని చెప్పి చెబుతుంది అనమాట. ఆల్ రీడ్ ద హోల్ సెక్షన్ అగైన్ ఫర్ యూ. సబ్జెక్ట్ యాజ్ అఫోర్సెడ్, any person considering himself aggrieved by a decree or order from which appeal is allowed by this court, but no appeal is made, no appeal is preferred, right? Secondly, by a decree or order from which no appeal is allowed by this court, appeal allowed chaledi court. Thirdly, by decision on reference from a small causes court ఇచ్చిన డెసిషన్ ఏమైతే ఏంటో దాని మీద మళ్ళీ తిరిగి తిప్పి చూడమని ఆ డెసిషన్ ని. సో వీటి నిమిత్తం ఆ కన్సర్న్ అగ్రీవ్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మే అప్లై ఫర్ ఏ రివ్యూ ఆఫ్ ది జడ్జ్మెంట్ టు ద కోర్ట్. తను ఇచ్చిన జడ్జ్మెంట్ ఏమైతే ఉంటే మళ్ళీ అదే కోర్ట్ని ఒకసారి సరిచూడమని చెప్పి అప్లికేషన్ పెట్టుకుంటాం అనమాట. ఏ కోర్ట్కి పెట్టుకుంటాం అంటే టు ద కోర్ట్ విచ్ పాస్ ద డిగ్రీ ఆర్ దట్ పర్టికులర్ ఆర్డర్ అండ్ ద కోర్ట్ మే మేక్ సచ్ ఆర్డర్ దేర్ ఆన్ యాస్ ఇట్ థింక్స్ ఫిట్. అట్లా పెట్టుకున్న అప్లికేషన్ మీదట ఆ కోర్ట్ ఏ ఆర్డర్ ఫిట్ అనుకుంటే అటువంటి ఆర్డర్ పాస్ చేస్తుంది అని చెప్పి చెప్తుంది. ఇంతే చెబుతుంది రివ్యూ కోసం. దీనికి మళ్ళీ కనెక్టెడ్ ఆర్డర్స్ ఉంటాయి, దాంట్లోనే ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ అన్ని ఉంటాయండి. విల్ రీడ్ దెమ్ ఓవర్ దేర్, రైట్? అండ్ దెన్ విల్ గో ఇంటూ ఇంకా రివ్యూకి సంబంధించి ఏం డౌట్ లేదు కదా మేడం ఏబి సేమ్ ఏం డిఫరెన్స్ ఏమా? అంటే 114.A అండ్ పాయింట్ బి సేమ్ ఇచ్చారు కదా, ఏం సేమ్ కాదు మా. అందుకే మనం చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ప్రొవిజన్స్ చదివినప్పుడు ఒకే పాయింట్ 2 సార్లు ఎందుకు రాస్తారండి? I'll read it for you. ఏం చెప్తున్నారు క్లాజ్ ఏలో? బై డిగ్రీ ఆర్ ఆర్డర్ ఫ్రమ్ విచ్ అండ్ అపీల్ ఈజ్ అలౌడ్. అపీల్ కి అలౌ చేసింది అంటే నువ్వు అపీల్ చేసుకొని పార్టీకి రైట్ ఇచ్చింది కోడ్, ఈ అంశాల మీద మీరు అపీల్కి వెళ్ళొచ్చని. కానీ ఆ పార్టీ ఏదో ఒక కారణం మూలంగా అపీల్ కి వెళ్ళలేదు, అపీల్ టైం అయిపోయింది, అపీల్ కి అసలు ఛాన్సే లేదు అతనికి. ఈ సైడ్ పిటిషన్లు ఇవన్నీ వేసుకొని కూడా అపీల్ టైం అంతా అయిపోయి అపీల్ ప్రిఫర్ చేయలేదు అనుకో, లేదా సెటిసైడ్ చేసుకునే టైం కూడా ఉండే, బట్ స్టిల్ ఆ పార్టీ అపీల్ వద్దనుకున్నారు. ఎందుకంటే అపీల్ డిసైడ్ అవడానికి చాలా టైం పడుతుంది కంపేర్ టు రివ్యూ. ఎందుకంటే అపీల్లోనూ మళ్ళీ ప్రొసీడింగ్స్ అన్ని తిరిగి స్టార్టింగ్ నుంచి అన్ని చూస్తుంది ఆ పర్టికులర్ కోర్ట్, చూడాల్సిన పరిస్థితి ఉంటే. గివ్ మీ మూమెంట్ అని ఆసం వాటర్. సో అక్కడ ఏం చెప్తుంది, పార్టీకి అపీల్ కి రైట్ ఉంది, ఏదో ఒక రీజన్ మూలంగా పార్టీ అపీల్ కి వెళ్ళలేదు. మరి ఆల్టర్నేటివ్ రెమెడీ ఏమిటంటే, సరే పో, నువ్వు వెళ్ళకపోయావు, ఇంకొక ఛాన్స్ ఇస్తాను, రివ్యూ వేసుకోపో అని చెప్తుంది ఆ పార్టీకి. అది క్లాజ్ 1. క్లాజ్ 2లో ఏం చెప్తుంది, ఈ కోర్ట్ అసలు అపీల్ చేసుకోవడానికి రైట్ ఏ ఇవ్వలేదు. I'll give you an instance for this. మనం అపీల్ ఫ్రమ్ ఆర్డర్స్ చదువుకునేటప్పుడు కొన్ని ఆర్డర్స్ స్పెసిఫిక్ గా చెప్తుంది, వీటి మీద మాత్రమే, ఇలాంటి ఆర్డర్స్ మీద మాత్రమే అపీల్ కి వెళ్ళొచ్చు, ఇంకేతర ఏ ఆర్డర్స్ మీదకి అపీల్ కి వెళ్ళడానికి లేదు అని చెప్పి మనం ప్రీవియస్ గా చదువుకున్నాం కదా. సో అక్కడ కోర్టే అపీల్ పర్మిట్ చేయట్లేదు. సో ఆల్టర్నేటివ్ రెమెడీ ఏమిటి? లేదు, అపీల్ కి లేకపోతే నేను నష్టపోతాను కదా, కోర్ట్ ఏం చెప్తే అదే శాసనమా, అదే అయిపోతుందా, ఇంకా అదే ఫాలో అవ్వాల్సిందా, నేను అగ్రీ అయినా అంటే లేదు, అందుకే రివ్యూ ప్రొవిజన్ ఇచ్చాను. ఆ కోర్ట్ని మళ్ళీ అడగండి, ఒకసారి మీ డెసిషన్ సరి చూసుకోండి, మీరు ఈ పాయింట్స్ కన్సిడర్ చేయలేదు, ఈ డెసిషన్ కానీ ఆర్డర్ కానీ ఇచ్చినప్పుడు ప్లీజ్ వీటిని దృష్టిలోకి తీసుకొని మళ్ళీ మీ ఆర్డర్ ని కన్సిడర్ చేయండి, మీ జడ్జ్మెంట్ ఏమైతే ఉందో దాన్ని మళ్ళీ కన్సిడర్ చేయండి అని చెప్పి మనం పెట్టుకుంటాం. ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థమైందా అండి? పైన అపీల్ కి రైట్ ఉంటుంది, అపీల్ కి వెళ్ళరు, కిందన అపీల్ కి రైట్ ఏ లేదు, రైట్? మేడం రివ్యూ కూడా లిమిటేషన్ ఉంటుందా మేడం? ఉంటుందండి, 30 days. ఓకే మేడం, థ్యాంక్ యూ. రైట్, దిస్ ఇస్ మేడం మీరు రివ్యూ కి మీరు పైన ఏ పాయింట్ లో చెప్తున్నారు మేడం?
అప్పీల్ టైం అయిపోయిందని. అప్పీల్ టైం అయిపోయిందని 30 days అయిపోయినట్టుంటే అప్పీల్కే సమ్ టైమ్స్ డేట్ టైమ్స్ ఉంటాయి. ఆ డేట్ అయిపోయింది అని అన్నప్పుడు మన రివ్యూ ఎలా పెట్టుకునే టైం ఉంటుంది మేడం? రివ్యూ వేరే, అపీల్ వేరే అమ్మా. అపీల్ కి టైం జనరల్ గా 90 days ఇస్తారు కదా. అపీల్ Yes, ma'am. ప్రొవిజన్సే వేరు, అపీల్ కాన్సెప్టే వేరు. మనం కింద కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కి అగ్రీ అయినప్పుడు అదేమి ఆ కోర్టులు ఏమి దేవుళ్ళు కాదు కదా, వాళ్ళు చెప్పిందే యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయిపోవడానికి. అందుకని అగ్రీ అయిన పార్టీ ఏమవుతారంటే హైకోర్టుకి వెళ్తారు. అయ్యా లోయర్ కోర్టు ఈ తప్పులు చేసింది అని మేము అనుకుంటున్నాము, మీరు కన్సిడర్ చేయండి అని చెప్పి అపీలేట్ కోర్టుకి అపీల్కి వెళ్తాం మనం. రైట్. రివ్యూ అట్లా కాదు, సేమ్ కోర్టుని అడుగుతున్నాం మనం. అయ్యా మీరు ఇచ్చిన డెసిషన్ ఒకసారి తిరిగి తిప్పి చూడండి, నేను అపీల్కి వెళ్ళే నాకు రైట్ ఉండే, బట్ నేను అపీల్ ప్రిఫర్ చేయలేదు ఫర్ సో రీజన్స్. అట్లా కూడా చెప్పక్కర్లేదు. అపీల్ ఎందుకు ప్రిఫర్ చేయలేదు అనేది కూడా రివ్యూలో చెప్పక్కర్లేదు. ప్రతి పార్టీకి రివ్యూ అనే అధికారం ఇస్తారు. ఎప్పుడు ఇచ్చారు అంటే మీకు అపీల్కి రైట్ ఇచ్చాను, మీరు అపీల్కి వెళ్ళినప్పుడు రివ్యూ వేసుకోండి అని చెప్పారు. ఓకే ఓకే మ్యామ్. మేడం రివ్యూలో ఇది అపీల్ కాకుండా రివ్యూలో ఐఏలో కూడా రివ్యూ చేయించవచ్చా మేడం ఇలా? వేసుకోవచ్చండి. దాన్నే మనం అపీల్ రివ్యూ విత్ రిగార్డింగ్ టు ఆర్డర్స్ అని చెప్పుకున్నాం కదా. ఆర్డర్స్ ఇంటర్లోక్యుటరీ ఆర్డర్స్, ఐఏలో ఆర్డర్స్. ఓకే థ్యాంక్ యూ. రైట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి. ఏదన్నా ఒక సందర్భం ఉందా మేడం రివ్యూ అయినప్పుడు డెసిషన్ కాంట్రరీగా వచ్చినట్టు? అర్థం కాలేదండి అశోక్ గారు. కాంట్రరీగా ఎందుకుండవు? సేమ్ ఇప్పుడు లోయర్ కోర్ట్ ఇచ్చిన డెసిషన్ సేమ్ కోర్ట్ ఏమైతే ఇచ్చిందో అది ఒక పాయింట్ ఎవిడెన్స్ తీసుకోవాలి. ఎవిడెన్స్ తీసుకోలేదు, లేదంటే ఒక పార్టీని ఆర్డర్ చేసి ఆ పార్టీ యొక్క ఎవిడెన్స్ తీసుకోవాలి. సరే, ఎవిడెన్స్ ఇన్ ది సెన్స్ సేమ్ థింగ్ అనుకోండి. ఒక డాక్యుమెంట్ ఎగ్జామిన్ చేయలేదు, ఇట్లా ఏమైనా ఒక పని చేయాల్సి ఉంటే ఆ కోర్ట్ చేయకుండా డెసిషన్ ఇచ్చేసింది అనుకోండి, లేదంటే ఒక ప్రొవిజన్ ని తప్పుగా కన్సిడర్ చేసుకుంది, తప్పుగా ఇంటర్ప్రిట్ చేసింది, దాని అర్థం అది కాదు ఇది కదా అని చెప్పి మనం కోర్టుకి తెలియజేయచ్చు. సో ఇలాంటి ఫాల్ట్స్ ఉన్నాయి మీ డెసిషన్ లో కానీ, మీ డిగ్రీలో కానీ, మీ ఆర్డర్ లో కానీ. దీన్ని ఒకసారి సరి చూడరా, నేను చెప్తున్న పాయింట్స్ ఇవి, వీటిని కన్సిడరేషన్ లోకి తీసుకొని మీ జడ్జిమెంట్ ని మరొకసారి కన్సిడర్ చేయాలంటే ఎస్, అది డెఫినెట్ గా కన్సిడర్ చేసి మోస్ట్ ఆఫ్ ది సెకండ్స్టాన్సెస్ లోను డెసిషన్ ని మార్చే ఇస్తుందండి. లేదు అలాంటి కన్సిడర్ చేయాల్సిన ప్రొవిజన్స్ ఏమీ లేదు, నేను ఇచ్చిన డెసిషన్ కరెక్టే అనుకుంటే ఎస్ అది అట్లనే రిటైన్ చేస్తుంది. రైట్. బట్ అడిగే రైట్ మాత్రం పార్టీస్కి ఉంటుంది అని చెప్పి సిపిసి చెప్తుంది. క్లియరా అశోక్ గారు? క్లియర్ మ్యామ్, థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్. సో దిస్ ఇస్ అబౌట్ రివ్యూ. అండ్ రివ్యూకి సంబంధించిన కనెక్టెడ్ ప్రొవిజన్స్ అన్ని 47 లో ఉంటాయండి. మనం ఆర్డర్ 47 చదువుకుని కొంచెం మోర్ డీటెయిల్ గా ప్రొసీజర్స్ అన్ని చదువుకుందాం అక్కడ. ఫర్ ద టైం బీయింగ్ ఇంతనే. అండ్ ఇంకేం చెప్తుంది, ఇంకొక లాస్ట్ ప్రొవిజన్ ఇన్ దిస్ పార్ట్ ఇస్ revision. Revision అంటే ఏమిటి అనేది చూస్తాం. The High Court may call for the record of the case which has been decided by any court subordinate to such High Court and in which no appeal lies thereto, and if such subordinate court appears to have exercised అంటే రెవిజన్ ఏ సందర్భాల్లో ఉంటుంది అనేది ఫస్ట్ నేను క్లుప్తంగా చెప్తాను. రెవిజన్ కెన్ ఓన్లీ బి మేడ్ టు హైకోర్ట్. హైకోర్టుకి మాత్రమే రెవిజనల్ పవర్స్ ఉంటాయి. ఈవెన్ సుప్రీం కోర్టుకి కూడా లేవు ఈ పవర్స్. తో చట్టం ఓన్లీ హైకోర్టుకి మాత్రమే ఈ రెవిజనల్ పవర్స్ ఇచ్చింది. కానీ సిఆర్పిసిలో అయితే డిస్ట్రిక్ట్ కోర్ట్ కి కూడా ఇస్తుంది. సిఆర్పిసిలో రెవిజన్ లైస్ టు బోత్, ఇట్ క్యాన్ లై టు బోత్ సుప్రీం కోర్ట్ యాజ్ వెల్ యాజ్ హైకోర్ట్. కానీ సిపిసిలో ఓన్లీ హైకోర్టుకి మాత్రమే రెవిజన్ వెళ్తుంది. రెవిజన్ అంటే ఏమిటి అంటే ఒక 3 రకాల అంశాలు చెబుతుంది అనమాట. ఆ 3 రకాల అంశాలకి సంబంధించి ఆ పార్టీ ఏమైనా అగ్రీ అయి ఉంటే అప్పుడు మాత్రం హైకోర్టుకి రెవిజన్ ఫైల్ చేసుకోవచ్చు అని చెప్తారు. ఏ కోర్ట్ ఆర్డర్ నుంచి అయినా సరే హైకోర్టుకి రెవిజన్ ఫైల్ చేసుకోవచ్చు అని చెప్తారు. ఏ అంశాల మీద రెవిజన్ కి వెళ్ళొచ్చు అంటే ఒక 3 రకాల అంశాలు చెప్తారు. మన కింద చదువుకుందాం. ద హైకోర్ట్ మే కాల్ ఫర్ ది రికార్డ్. తో మనం రెవిజన్ పెట్టుకునేటప్పుడు హైకోర్టు మన రెవిజన్ అప్లికేషన్ పెట్టుకుంటాం. ఏమని? like I'll read the 3 points. To have exercised the particular court, ఏ కోర్ట్ ఆర్డర్ నుంచి, ఏ కోర్టు డిగ్రీ నుంచి అయితే మనం అగ్రీ అయిందో ఆ పర్టికులర్ పార్టీ, ఆ పార్టీ దేని నుంచి అగ్రీ, ఆ పర్టికులర్ కోర్ట్ ఏం చేసిందట? ఇట్ హ్యాడ్ ఎక్సర్సైజ్డ్ a jurisdiction not vested in it by law. రెవిజన్ వెరీ పర్టికులర్ గా ఓన్లీ జ్యూరిస్డిక్షనల్ ఎర్రర్స్ కి సంబంధించి మాత్రమే ఒక కోర్టు తనకి ఉండిన జ్యూరిస్డిక్షన్ లిమిట్స్ ఏమైతే ఉండినాయో
అవి ఎక్సర్సైజ్ చేయాలి. అంటే ఒక కోర్ట్‌కి జ్యూరిస్డిక్షన్ ఇచ్చాం. కానీ ఆ కోర్టు ఆ జ్యూరిస్డిక్షన్‌ని ఎక్సర్సైజ్ చేయలేదు. ఇక్కడ జ్యూరిస్డిక్షన్ అంటే మోర్ పర్టిక్యులర్‌గా ఆ 3 కైండ్స్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ తీసుకోకుండా పవర్ ఆఫ్ ద కోర్ట్ అనే అంశంలో ఈ జ్యూరిస్డిక్షన్ అనే పదానికి మీనింగ్ తీసుకోవాలి. ఏం పవర్ అట? టు హావ్ ఎక్సర్సైజ్డ్ ద పవర్ నాట్ వెస్టెడ్ ఇన్ ఇట్ బై ద లా. చట్టం ఇవ్వని పవర్ ఏమైతే ఉన్నిందో అది ఆ పర్టిక్యులర్ కోర్ట్ ఆ జ్యూరిస్డిక్షన్ ఎక్సర్సైజ్ చేసింది. ఒక అంశం. రెండో అంశం టు హ్యావ్ ఫెయిల్ టు ఎక్సర్సైజ్ జ్యూరిస్డిక్షన్ సో వెస్టెడ్. తనకి ఇచ్చిన జ్యూరిస్డిక్షన్‌ని తనకి లేని జ్యూరిస్డిక్షన్ వాడేసింది. ఫస్ట్ పాయింట్. 2 తనకు ఉన్న జ్యూరిస్డిక్షన్‌ని వాడుకోలేదు. రెండో పాయింట్. మూడో పాయింట్ అడ్డదిడ్డంగా చేస్తుంది. ఇట్ హ్యావ్ ఎక్సర్సైజ్ టు హ్యావ్ యాక్టెడ్ ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఇల్లీగల్లీ ఆర్ విత్ మెటీరియల్ ఇర్రెగ్యులారిటీ. చాలా తనకిచ్చిన జ్యూరిస్డిక్షన్ ఏమైతే ఉన్నిందో దాన్ని ఇర్రెగ్యులర్‌గా అస్తవ్యస్తంగా వాడుకుంటదనమాట. అంటే లేని పవర్స్ యూజ్ చేసుకోవడం, ఉన్న పవర్స్ ఎక్సర్సైజ్ చేసుకోకపోవడం, ఆర్బిట్రరీగా యాక్ట్ చేయడం, కోర్ట్ ఇలాంటి పనులేమైనా ఇల్లీగల్ పనులు చేస్తే అది మూడో కేటగిరీలోకి వచ్చేస్తుంది. ఈ 3 కేటగిరీస్, ఈ 3 jurisdiction may be with regard to subject matter, pecuniary jurisdiction, territorial jurisdiction, whatever be the jurisdiction. కోర్టుకి దీనికి సంబంధించిన పవర్స్ ఏదైనా ఒక మ్యాటర్ డీల్ చేసిన పవర్ ఉండినప్పుడు ఆ పవర్‌ని అస్తవ్యస్తంగా వాడుకుంటే అది థర్డ్ కేటగిరీలో పడిపోతుంది. ఫస్ట్ కేటగిరీలోనే తనకిచ్చిన పవర్‌ని వాడుకోలేదు. రైట్? అది ఫస్ట్ కేటగిరీ. టు హాస్ ఎక్సర్సైజ్డ్ జ్యూరిస్డిక్షన్ నాట్ వెస్టెడ్ ఇన్ ఇట్ బై లా. తనకి వెస్టెడ్ అంటే ఇచ్చింది, నిక్షిప్తం చేసింది అని. ఒక చట్టం ఏ చట్టం ఆబ్వియస్లీ ఈ కోర్టే. సివిల్ ప్రొసీజర్ కోడ్ ఏవైతే ఉన్నిందో ఒక పర్టిక్యులర్ కోర్ట్‌కి ఇచ్చిన పవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పవర్స్ తనకిచ్చిన జ్యూరిస్డిక్షన్ ఏవైతే ఉన్నిందో దాన్ని ఆ పర్టిక్యులర్ కోర్టు ఎక్సర్సైజ్ చెయ్యలేదు. ఐ విల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. ఫస్ట్ వాట్ ఈస్ రివిజన్ అనేది తెలుసుకోండి. రెండోది ఇట్ హాస్ ఫెయిల్డ్ టు ఎక్సర్సైజ్ జ్యూరిస్డిక్షన్ సో వెస్టెడ్. చట్టం ఇచ్చిన జ్యూరిస్డిక్షన్ ఏమైతే ఉన్నిందో నువ్వు ఈ పనులు చెయ్యి బాబు అని చెప్పింది కోర్టుకి. చెయ్యలేదు. అది రెండొకటి అన్నమాట. తనకున్న జ్యూరిస్డిక్షన్, తనకున్న పవర్స్‌ని ఆ పర్టిక్యులర్ కోర్ట్ యూజ్ చేసుకోలేదు. ఇస్ ద సెకండ్ వన్. అండ్ లేని పవర్స్‌ని లేకపోతే ఉన్న పవర్స్‌ని తప్పుగా ఎక్సర్సైజ్ చేస్తే, చట్ట వ్యతిరేకంగా ఎక్సర్సైజ్ చేస్తే, పద్ధతిగా చెప్పాలంటే చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తే ఆ కోర్టు అది థర్డ్ కేటగిరీలోకి పడిపోతుంది. టు హ్యావ్ యాక్టెడ్ ఇన్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఇల్లీగల్లీ ఆర్ విత్ మెటీరియల్ ఇర్రెగ్యులారిటీ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ చదువుకుంటాం కదా, అది ఈ ఆస్పెక్ట్ లోనే చదువుకుంటాం. ఈ 3 అంశాల్లో ఏ అంశానికైనా సంబంధించి ఆ డెసిషన్ ఆ కోర్టు ఇచ్చిందంటే అగ్రీవ్ అయిన పార్టీ రెవిజన్‌కి వెళ్తారనమాట. రెవిజన్‌కి వెళ్ళినప్పుడు అంటే హైకోర్టుకి అప్లై చేసుకుంటారు. ఈ లోయర్ కోర్టు ఈ తప్పులు చేసిందండి, తనకున్న జ్యూరిస్డిక్షన్ వాడలేదు, లేని జ్యూరిస్డిక్షన్ వాడేసింది, ఉన్న పవర్స్ ఏమైతే ఉన్నాయో ఇల్లీగల్‌గా ఎక్సర్సైజ్ చేస్తోందని ఏదైనా ఒక అంశం మీద ఆ డెసిషన్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ కోర్ట్‌ని రివైజ్ చేయండి అని చెప్పి మనం అప్లికేషన్ పెట్టుకుంటే ఆ హైకోర్టు ఏం చేస్తుందట, మొత్తం ఆ రికార్డ్ ఏమైతే ఉన్నిందో ఆ లోయర్ కోర్ట్ నుంచి ఆ రికార్డ్ తన దగ్గరికి తెప్పించుకొని మళ్ళీ పుట్టి పూర్వోత్తరాల నుంచి ఎక్కడెక్కడ నష్టం జరిగిందో ఆ పార్టీకి ఆ కోర్ట్ ఏం ప్రొసీడింగ్స్ సరే సబ్జెక్ట్ టు ది కరెక్షన్. పుట్టి పూర్వోత్తరాలు అంటే మొత్తం కేసు ఏం చూడదు రెవిజన్‌లో. ఆ పర్టిక్యులర్ అంశానికి సంబంధించి జ్యూరిస్డిక్షనల్ ఎర్రర్స్ ఉండితే ఎక్కడ ఎర్రర్ ఉన్నింది అనేది ఇన్ డెప్త్ కన్సిడర్ చేస్తదనమాట. ఆ తప్పు ఎక్కడ జరిగిందనేది, ఎలా జరిగిందనేది, జరిగిందా లేదా అనేది ఆ రెవిజనల్ కోర్ట్ అయిన హైకోర్ట్ ఏమైతే ఉన్నిందో అది ఆ రికార్డ్ మొత్తం తన దగ్గరికి తెప్పించుకొని ఆ కేస్‌ని పర్స్యూ చేస్తది ఆ పర్టిక్యులర్ అంశానికి సంబంధించి మాత్రమే. ఇక్కడ ఇఫ్ రివ్యూ ఇస్ క్లియర్ అర్థమైందండి? రివ్యూ అర్థమైన తర్వాత రెవిజన్ అర్థమైందా? Yes, madam. అర్థమైంది మేడం. Yes, madam. రెవిజన్ కెన్ బి మేడ్ ఓన్లీ టు ద హైకోర్ట్‌కి మాత్రమే పెట్టుకుంటాం రెవిజన్ అప్లికేషన్ అనేది. ఏ అంశం మీద పెట్టుకుంటాం అంటే ఏ కోర్ట్ డెసిషన్ అయితే ఇచ్చిందో, ఏ డెసిషన్ మూలంగా, ఏ కోర్ట్ ఇచ్చిన డెసిషన్ మూలంగా మనం అగ్రీవ్ అయ్యామో ఆ డెసిషన్‌లో ఉండిన తప్పిదాలు ఏమిటంటే జ్యూరిస్డిక్షనల్ ఎర్రర్స్. ఆ పర్టిక్యులర్ కోర్ట్ తనకున్న జ్యూరిస్డిక్షన్‌ని ఇంప్రాపర్‌గా వాడింది. అటువంటి అంశం మీద ఆ పార్టీ ఏమైనా అగ్రీవ్ అయితే కనుక అప్పుడు అప్లికేషన్ హైకోర్ట్‌కి పెట్టుకుంటే కోర్ట్ ఆ కేస్‌ని మొత్తం తన దగ్గరికి తెప్పించుకొని ఆ ఇష్యూని కన్సిడర్ చేసి తన తగ్గ జడ్జ్‌మెంట్ ఇస్తుంది. ఇది రెవిజన్ పవర్స్ అన్నమాట. ఈ రెవిజన్ కూడా ఎప్పుడుంటదంటే అపీల్ ఏ సందర్భంలో ఈ కోడ్ ప్రొవైడ్ చేయలేదో అప్పుడు మాత్రమే రెవిజన్‌ని ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఆల్టర్నేటివ్ రెమెడీ ఎక్కడుండినా సరే రెవిజన్‌ని పర్మిట్ చేయదు ఈ కోర్ట్.
తో రెవిజన్ అపీల్ లేనప్పుడు మాత్రమే ఆ అంశాల్లోనూ రెవిజన్ కి వెళ్ళొచ్చు అనమాట. రైట్, I'll read the provision again for you. 115 says the High Court may call for the record of any case. ఏ కేసు యొక్క రికార్డ్ నైనా కాల్ ఫర్ అంటే తన దగ్గరికి తెప్పించుకోవచ్చు. The High Court may call for the record of any case which has been decided by any court subordinate to such High Court. ఆ హైకోర్ట్ కి సబార్డినేట్ గా ఉండిన కోర్ట్ ఏవైతే ఉందో, ఏ కోర్ట్ అయినా సరే తన నుంచి రికార్డు తన దగ్గరికి తెప్పించుకోవచ్చు ఆ కోర్ట్ నుంచి అని. ఎందుకు తెప్పించుకుంటుంది? అండ్ ఇన్ విచ్ నో అపీల్ లైస్. ఆ పర్టికులర్ అంశంలోనే ఇంకా అపీల్ కి ఛాన్సే లేదు. అలాంటప్పుడు అండ్ ఇఫ్ సచ్ సబార్డినేట్ కోర్ట్ అపియర్స్, ఇంకా ఎప్పుడు తెప్పించుకుంటుంది అలాంటి రికార్డు? ఇఫ్ సచ్ సబార్డినేట్ కోర్ట్, ఏ కోర్ట్ అయితే డెసిషన్ ఇచ్చిందో అలాంటి సబార్డినేట్ కోర్ట్ appears to have exercised a jurisdiction not vested by law. ఇప్పుడు డీటెయిల్ గా చెప్తాను. ఏం చెప్తుంది? ఒక కోర్టుకు ఉండిన రైట్స్ ఏవైతే, జ్యూరిస్డిక్షన్ ఏమైతే ఉందో, పవర్ ఏమైతే ఉందో అది సవ్యంగా ఎక్సర్సైజ్ చెయ్యలేదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంజంక్షన్ గ్రాంట్ చేయడానికి ఒక 3 రకాల ప్రిన్సిపల్స్ ని సుప్రీం కోర్ట్ అయితే చెప్పింది. వాటిని కన్సిడర్ చేసి మాత్రమే నేను మ్యూట్ చేస్తున్నానండి. గెలాక్సీ అండ్ విజయ మల్లం సమ్వన్. రైట్, సో ఇక్కడ ఏం చెప్తుంది? మేడం పార్డన్, రిమూవ్ దెమ్. ఏం చేస్తాం రామకృష్ణ గారు, వాళ్ళు కన్సిడర్ చేయడం చెప్పిన ఇట్ హ్యాపెన్స్ రండి. ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్, వి కాంట్ బ్లేమ్ దెమ్ కానీ, బట్ కాషియస్ గా ఉండమని చెప్తాను అంతేనే. So we'll go into the section. Not vigilant of their class. It happens, Lendi. Chalo, we'll give a first chance at least. Manam kuda arbitrary ga act cheyalem kada. Manam kuda in the interest of justice vadlestam 1-2 times. So that apart, ఇప్పుడు ఏం చెప్తుంది? టు హ్యావ్ ఎక్సర్సైజ్ జ్యూరిస్డిక్షన్ నాట్ వెస్టెడ్ ఇన్ ఇట్ బై లా. ఒక కోర్ట్ కి లేని జ్యూరిస్డిక్షన్ ఎక్సర్సైజ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఏం చెప్పుకోవచ్చు అంటే, పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ తీసుకుందాం. జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఉండే, దానికి 20 లక్షల వరకు ఉండిన సబ్జెక్ట్ మ్యాటర్ వరకే ఆ అంశాన్ని, ఆ సూట్ ని, సబ్జెక్ట్ మ్యాటర్ ని టేకప్ చేసే రైట్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టుకి ఉండే. కానీ అది 30 lakhs వర్త్ సూట్ ని యాక్సెప్ట్ చేసేస్తుంది, విచారణ జరిపించేస్తుంది, జడ్జ్మెంట్ కూడా ఇచ్చేస్తుంది. సో ఎగిరివైన పార్టీ ఏం చేస్తారు? ఈ కోర్టుకి జ్యూరిస్డిక్షనే లేదు, నలిఫై చేయమని అయినా అడగొచ్చు మనం. లేదంటే ఎందుకు నలిఫై చేసుకోవడం, దాన్ని మళ్ళీ రీకన్సిడర్ చేయమని కూడా అడుగుతూ మనం హైకోర్టుకి రెవిజన్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. అదొక తరుణం. లేదంటే ఇంజంక్షన్ గ్రాంట్ చేసింది. గ్రాంట్ చేసినప్పుడు ఏం చేస్తుంది? దానికి సుప్రీం కోర్ట్ ఇచ్చిన ప్రెసిడెంట్స్ ఉంటాయి కదా, ఆ ప్రెసిడెంట్స్ కి అనుగుణంగానే లోవర్ కోర్ట్స్ అన్ని నడుచుకోవాలన్నమాట. లేదంటే ఏదైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పర్టికులర్ హైకోర్టు కానీ లేదంటే సుప్రీం కోర్టు కానీ ఏవైనా కొన్ని ఇన్స్ట్రక్షన్స్, వాట్ వి కాల్ దెమ్ డైరెక్షన్స్ ఏమైనా ఇచ్చి ఉంటుంటే వాటిని ఆ లోయర్ కోర్ట్స్ కంపల్సరీ ఫాలోనే కావాలి. కానీ ఫాలో కాలేదనుకోండి, అలాంటి తరుణంలో లేదు, ఇంకా ఇంజంక్షన్ గ్రాంట్ చేస్తున్నప్పుడు ఆ ఫ్యాక్ట్స్ ఏమి కన్సిడర్ చేయలేదు. ఆ పార్టీ చెప్తున్న ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఏదో ప్లేంటిఫ్ కానివ్వండి, డిఫెండెంట్ కానివ్వండి, ప్లేంటిఫ్ చెప్పిందైనా వినకుండా ఉండొచ్చు, లేదంటే డిఫెండెంట్ చెప్పిందైనా వినకుండా ఉండొచ్చు, దాని విన్సెంట్ ఫ్యాన్సిస్ కి యాక్ట్ చేసి ఉండొచ్చు అనమాట. సో ఇటువంటివైనా, లేదంటే అపీల్ తీసుకునే రైట్ తనకి లేదు, ఆయన అపీల్ యాక్సెప్ట్ చేస్తుంది ఆ పర్టికులర్ కోర్ట్. సో ఇలాంటి జ్యూరిస్డిక్షన్ ఆర్డర్స్ అయినా తనకి లేని పవర్స్ ని ఒక కోర్ట్ ఎక్సర్సైజ్ చేస్తూ ఒక ప్రొసీడింగ్, ఒక సూట్ నడిపించేసి దాని మీద డెసిషన్ ఇచ్చేసి ఉంటుంటే, ఆ డెసిషన్ మీద అగ్రీ అయిన పార్టీ అపీల్ లేని తరుణంలోనూ రెవిజన్ కి వెళ్ళవచ్చు అని చెబుతోంది ఈ ప్రొవిజన్ అనమాట. దట్ ఈస్ అబౌట్ ఎక్సర్సైజింగ్ జ్యూరిస్డిక్షన్ నాట్ వెస్టెడ్ ఇన్ ఇట్. 2 had failed to exercise jurisdiction so vested. తనకున్న పవర్స్ ఏమైతే ఉండినాయో, ఒక పర్టికులర్ కోర్టుకి ఇచ్చిన పవర్స్ ఏమైతే ఉండినాయో ఆ వాటిని అది ఎక్సర్సైజ్ చేయదు అనమాట. దాన్ని ఏం చెప్పుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోర్టుకి సమన్స్ ఇచ్చే రైట్ ఉంటుంది కదా, లేదంటే ఒక పార్టీని పిలిచి ఎగ్జామిన్ చేసే రైట్ ఉంటుంది, లేదా ఒక ప్లెయింట్ ని అది ఒక పర్టికులర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం లేనప్పుడు ఆ ప్లెయింట్ ని రిజెక్ట్ చేసే రైట్ ఉంటుంది, లేదా ఒక కౌంటర్ క్లెయిమ్ రిజెక్ట్ చేసే రైట్ ఉంటుంది. ఈ వీటిని ఏటిలో అంటే ఆ కోర్టుకి ఆ పవర్స్ ఉంటాయి, కానీ అది ఎక్సర్సైజ్ చేయదు అనమాట. సమన్స్ ఇవ్వాలి, ఇవ్వదు, లేదా ఇవ్వకూడదు, ఇస్తుంది. ఇలాంటి పనులు ఏమైనా చేస్తుంది అనమాట. సో ఇట్ హస్ ఫెయిల్ టు ఎక్సర్సైజ్ జ్యూరిస్డిక్షన్
విచ్ ఇస్ వెస్టెడ్ ఇన్ ఇట్ అనమాట. సో ఇలాంటి తరుణంలో కూడా మనం రెవిజన్ అప్లికేషన్ ఫైల్ చేసుకోవచ్చు. ఎప్పుడంటే ఆ పర్టికులర్ డెసిషన్ మీద అపీల్ కి ఈ కోడ్ పర్మిట్ చేయనప్పుడు ఆ పార్టీ అగ్రీ అవుతారు ఆ కోడ్ డెసిషన్ కి సంబంధించి, కాబట్టి అప్పుడు కూడా రెవిజన్ అప్లికేషన్ ఫైల్ చేసుకోవచ్చు అని చెప్తుంది. చెప్పాను కదా, in case the particular subordinate court had failed to exercise the jurisdiction conferred on it. తనకు ఉండిన పవర్స్ ఏమైతే ఉండినాయో వాటిలో అన్నో కొన్నో ఆ కోర్టు ఎక్సర్సైజ్ చేయదు. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. సమన్స్ ఇచ్చే అధికారం కోర్టుకు ఉంటుంది, ఇవ్వదు. ఒక పార్టీని ఎగ్జామిన్ చేసే అధికారం కోర్టుకు ఉంటుంది, ఇవ్వదు. డాక్యుమెంట్ ఇన్స్పెక్ట్ చేసే అధికారం కోర్టుకు ఉంటుంది, ఇన్స్పెక్ట్ చేయదు. సో ఇలాంటి పనులు అనమాట. సో ఒక కౌంటర్ క్లెయిమ్ ని రిజెక్ట్ చేయాలి. ఆ కౌంటర్ క్లెయిమ్ అంటే సెట్ ఆఫ్ కౌంటర్ క్లెయిమ్ చదువుకున్నప్పుడు ఆర్డర్ 1 లో క్లియర్ గా చదువుకున్నానండి. ఫర్ ద టైమ్ బీయింగ్ కౌంటర్ క్లెయిమ్ అంటే ఏమిటంటే డిఫెండెంట్ కి ప్లేంటిఫ్ ఫైల్ చేస్తూ అడుగుతున్న రెమెడీ ఏమైతే ఉందో అది కాకుండా ఈ డిఫెండెంట్ కి ప్లేంటిఫ్ అగైన్స్ట్ కి ఇతర రెమెడీ ఏమైనా ఉంటే వేరే సూట్ ఫైల్ చేయకుండా అదే సూట్ లోనూ ఆ రెమెడీ అడుగుతాను అనమాట. మీరు కూడా నాకు ఇవ్వాలి కదా, ఇది ఇవ్వండి అని చెప్పి అడుగుతాను అనమాట. సో అలాంటి కౌంటర్ క్లెయిమ్ అదే సూట్ లో ట్రై చేయడం కుదరదు అనుకోండి. ఇప్పుడు ప్లేంటిఫ్ ఏమో డబ్బులు అడుగుతాడు, డిఫెండెంట్ ఏమో పొజిషన్ అడుగుతాడు. నా ప్రాపర్టీ నువ్వు ఆక్యుపై చేసావు కాబట్టి నీకు ఇవ్వాల్సిన పునర్ సూట్ లో డబ్బులు నేను ఇవ్వలేదు, ముందు నా ప్రాపర్టీ నాకు తిరిగి ఇచ్చేసే, అప్పుడు నీ డబ్బులు నీకు తిరిగి ఇచ్చేస్తాను. ఇలాంటి బేరాలు ఆడడానికి అదే సూట్ లో కుదరదు. బికాస్ ఆ టాపిక్ డిఫరెంట్ గా ఉంది కాబట్టి ఆ కోర్టులోనూ ఒకే డెసిషన్ ఆ కోర్టు ఇవ్వడానికి ఫీజిబుల్ గా లేనప్పుడు ఏం చేస్తుందంటే సెపరేట్ సూట్ ట్రై చేసుకోమని చెప్తుంది. సో ఆ కోర్టుకి ఆ రైట్ ఉంది సెపరేట్ సూట్ ఆర్డర్ చేయడానికి, కానీ చేయదు అనుకోండి. ఇలాంటి అంశాలన్నీ ఇందులో వస్తాయన్నమాట. కోర్టుకి ఒక పని చేసే అధికారం ఉండుంటది, కానీ ఆ కోర్టు ఆ పని చేయనప్పుడు అండ్ అటువంటి డెసిషన్ ఏదైనా కోర్టు ఇచ్చేసి ఉంటే దాని మీద అపీల్ కి ఛాన్సెస్ కనుక లేకుండా ఉంటే అప్పుడు ఆ పర్టికులర్ పార్టీ రెవిజన్ ఫైల్ చేసుకోవచ్చు అని చెప్పి చెబుతోంది. అండ్ దెన్ ఇంకా అల్టిమేట్ గా ఏం చెప్తుంది, టు హ్యావ్ యాక్టెడ్ ఇన్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఇల్లీగల్లీ, అంటే తనకి లేని జ్యూరిస్డిక్షన్ అంటే ఉన్న జ్యూరిస్డిక్షన్ ని ఇల్లీగల్ గా ఎక్సర్సైజ్ చేస్తుంది అనమాట. దీనికి ఎగ్జాంపుల్స్ ఏం చేయొచ్చు అంటే, నేను ఇందాక చెప్పినట్టు రూలింగ్స్ ఆఫ్ ద హైకోర్టు సుప్రీం కోర్టు ఉంటాయా, అవి మ్యాండేట్ సబార్డినేట్ కోర్ట్స్ ఫాలో అవ్వాల్సిందే. సుప్రీం కోర్టు ఏదైనా రూలింగ్ ఇస్తే నేను ఫాలో కాను, నా రాజ్యం ఇది, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అనడానికి ఆ సబార్డినేట్ కోర్ట్ కి రైట్ ఉండదు. బట్ స్టిల్ అట్లానే బిహేవ్ చేసింది అనుకోండి, ఒక సుప్రీం కోర్టు హైకోర్టు ఇచ్చిన రూలింగ్ ఏమైతే ఉందో దాన్ని ఫాలో కాలేదనుకోండి. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. లేదంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఉంటాయి, ఆడి ఆల్టర్మ్ పార్టమ్ అని, లేకపోతే రూల్ అగైన్స్ బయాస్ అని. అంటే ఒక డెసిషన్ ని బయాస్ గా ఇవ్వకూడదు. ఆ జడ్జి కి సంబంధించిన రిలేటివ్ ఫ్రెండ్ ఎవడైనా దానికి సంబంధించిన కేసు అదే కోర్టులోకి వస్తే వీళ్ళు నాకు చెందిన వాళ్ళు కదా అని పక్షపాత బుద్ధితోనూ ఒక జడ్జిమెంట్ ఇవ్వకూడదు అనేది ఒక ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. రెండు పార్టీస్ ని సమానంగా వినకుండా ఆపోజిట్ పార్టీని కూడా వినకుండా ఒక డెసిషన్ ఇవ్వకూడదు అనేది ఇంకొక ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఈ రెండు కంపల్సరీ కోర్ట్స్ ఫాలో అయ్యే తీరాలన్నమాట. సో అవి ఫాలో అవ్వకుండా ఏదైనా డెసిషన్ ఇచ్చేసింది అనుకోండి ఆ పర్టికులర్ సబార్డినేట్ కోర్ట్, లేదు ఒక అపీల్ అలౌ చేయట్లేదు ఈ కోర్టు, బట్ స్టిల్ నేను చేస్తాను నా ఇష్టం అని అపీల్ తీసుకుంది అనుకోండి, అట్లా ఇలాంటివి ఏమైనా తీసుకోవచ్చు. లేదా ఒక ఎవిడెన్స్ అడ్మిసిబుల్ ఎవిడెన్సే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఎవిడెన్స్ ఆ పార్టీ ఇచ్చినప్పుడు నేను తీసుకొని ఈ ఎవిడెన్స్ ఇన్కన్సిడరబుల్ ఇన్అడ్మిసిబుల్ నేను తీసుకొని ఎవిడెన్స్ అని చెప్పి ఆ పర్టికులర్ కోర్ట్ అనింది అనుకోండి. సో అలా ఇచ్చిన డెసిషన్ ఏమైతే ఉందో ఇవన్నీ ఇర్రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ అనమాట. తనకున్న జ్యూరిస్డిక్షన్ ని ప్రాపర్ గా ఎక్సర్సైజ్ చేయదు. ఇర్రెగ్యులర్ ఆర్ ఇల్లీగల్ ఎక్సర్సైజ్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్. ఇర్రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంటే ఏమిటంటే నేను చెప్పినట్టు దానికి ఉండిన పవర్స్ ని ప్రాపర్ గా వాడకుండా అస్తవ్యస్తంగా వాడుతుంది అనమాట. లేదు ఇప్పుడు సబార్డినేట్ సబ్ కోర్ట్ ఉండే, సబ్ కోర్ట్ కి తన జ్యూరిస్డిక్షన్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? పెకినరీ జ్యూరిస్డిక్షన్. 20 లక్షలు దాటి 20 లక్షలు ₹1 దాటిన సూట్ ఏదైనా 50 లక్షల లోపు సూట్ వరకు మీరు డీల్ చేయండి అని దానికి ఒక పర్టికులర్ జ్యూరిస్డిక్షన్ ఇచ్చింది చట్టం. కానీ ఇది ఏం చేస్తుందో 10 లక్షల సూట్ అయినా తీసుకుంటది, లేదంటే ఒక 60 లక్షల సూట్ అయినా తీసుకుంటది. అలాంటివి అనమాట. తనకి లేనిదో ఉన్న జ్యూరిస్డిక్షన్ ని ఇల్లీగల్ గా ఎక్సర్సైజ్ చేస్తుంది అనమాట. సో అటువంటి పనులు కూడా ఏదైనా ఒక సబార్డినేట్ కోర్ట్ చేస్తే అగ్రీవ్ అయిన పార్టీకి అపీల్ రైట్ లేకపోతే అలాంటి తరుణంలో రెవిజన్ ఫైల్ చేసుకుంటారు అని చెప్పి 118 చెబుతోంది, సారీ 115 చెబుతుంది. రైట్. ఇంకా if this is clear, I'll go to the proviso. Again, I'll read this for you. The High Court may call for the record. సో ఇలాంటి తరుణంలో పార్టీ కనుక
ఆ హైకోర్టుకి రెవిజన్ అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు హైకోర్టు ఏం చేస్తుంది అంటే ఇట్ కాల్ ఫర్ ద రికార్డ్ ఫ్రమ్ దట్ పర్టికులర్ సబార్డినేట్ కోర్ట్. ఆ సబార్డినేట్ కోర్ట్ నుంచి ఆ పర్టికులర్ కేసు రిలేటెడ్ మొత్తం రికార్డ్ తన దగ్గరికి తెప్పించుకొని ఆ పర్టికులర్ అంశం మీద విచారణ జరిపించి ఈ కోర్టు ఇర్రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ చేసిందా, ఇల్లీగల్ గా ఎక్సర్సైజ్ చేసిందా, తన జ్యూరిస్డిక్షన్ ని ఉన్న జ్యూరిస్డిక్షన్ వాడలేదా, లేని జ్యూరిస్డిక్షన్ ఎక్సర్సైజ్ చేసిందా, ఏ అంశం మీద అయితే ఆ పార్టీ కంప్లైంట్ చేస్తున్నారో ఆ పర్టికులర్ అంశం మీద విచారణ జరిపించి తన ఆర్డర్ ఇస్తుంది అనమాట. I'll read this for you. The High Court may call for the record of any case which has been decided by the court subordinate to such High Court and in which no appeal lies thereto. And if such subordinate court appears to have exercised jurisdiction not vested in it by law, or have failed to exercise jurisdiction so vested, or to have acted in the exercise of jurisdiction illegally or with material irregularity. ఈ material irregularity అంటే ఆ కేసు ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ కి సంబంధించి అనమాట. అగైన్ ఇట్ నీడ్స్ టూ మచ్ ఆఫ్ ఈ చిన్న 2 అక్షరాలు కదండి మెటీరియల్ ఇర్రెగ్యులారిటీ, కానీ దీనికోసం అట్లీస్ట్ 4 గంటలు చెప్పుకోవచ్చు తెలుసా. అట్ ఏ స్ట్రెచ్ 3-4 hours చెప్పుకోవచ్చు వాట్ ఈస్ మెటీరియల్ ఇర్రెగ్యులారిటీ అని. దానికి సంబంధించి 1,00,000 కేసులు ఉంటాయి. సో మనం అన్ని చదివితే వాట్ ఈస్ అ మెటీరియల్ ఇర్రెగ్యులారిటీ అనేది మనకి తెలుస్తుంది. నేను అంత డీటెయిల్ గా చెప్పలేను కాబట్టి క్లుప్తంగా దాని ఇదేమిటో చెప్తాను. మీకు దానికి సంబంధించి అడిషనల్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే సిట్ క్లిక్ ద గూగుల్, అది మీకు జస్ట్ అట్ ద క్లిక్ మీకు అట్లా డెసిషన్స్ అన్ని దొరుకుతాయి. మీకు ప్రొవైడెడ్ ఓపిక ఉండాలి, ఆ పర్సర్వెన్స్ ఉండాలి, ఆ ఇంట్రెస్ట్ ఉండాలి, సబ్జెక్ట్ మీద ఆ ప్రేమ ఉండాలి, మీ జీవితంలో ఏదైనా సాధించాలన్న ఆశయం ఉండాలి. ఇవన్నీ ఉంటే మీరు అడిషనల్ టైం ఇచ్చి కూర్చొని చదువుకుంటారండి. అది స్టూడెంట్స్ అయినా కానివ్వండి. స్టూడెంట్స్ కి ఇస్ మోర్ ఫీజిబుల్. ఈ ఫ్యామిలీ అఫైర్స్ లో ఉన్న వాళ్ళకి కొంచెం కష్టం, బట్ స్టిల్ యూ కెన్ టేక్ సమ్ టైమ్ ఫర్ యువర్ లైఫ్ ఆర్ ఫర్ ద లైఫ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ కదా, ఆర్ ఫర్ యువర్ కంఫర్ట్. సో నేను చెప్పేది ఏమిటంటే 2 అక్షరాలు ఒక సెంటెన్స్ చదివేసి మన రెవిజన్ అయిపోయింది వచ్చేసింది అని అనుకుంటాం. నో, తవ్వే కొలిది చట్టం చాలా ఉంటది లోపల తెలుసా. ఎంత చదివితే అంత జ్ఞానం పెరుగుతూ ఉంటది మనకి, రైట్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద టైమ్ యూ గివ్ టు ఇట్. సో ఇంటికి చెప్పొచ్చు ఏంటంటే మెటీరియల్ ఇర్రెగ్యులారిటీకి సంబంధించి చాలా నేను మీకు ఖాళీ టైం ఉంటే ఈ రోజులు ఎప్పుడైనా వాట్ ఈస్ మెటీరియల్ ఇర్రెగ్యులారిటీ ఇన్ రెవిజన్ అని చెప్పి గూగుల్ చేయండి. ఎంత మెటీరియల్ దొరుకుతుంది మీకు తెలుసా. అది జస్ట్ 2 అక్షరాలే మెటీరియల్ ఇర్రెగ్యులారిటీ అని. దాని ఎటిమలాజికల్ పదం ఏంటి మెటీరియల్ ఇర్రెగ్యులారిటీ అంటే ఆ మెటీరియల్ సో కాల్డ్ పర్టికులర్ కోర్టులను డిసైడ్ చేసిన మెటీరియల్ ఏమైతే ఉందో దాన్ని చూసి అందులో ఇర్రెగ్యులారిటీ ఏముంటే దాని మీద డిసైడ్ చేస్తుంది అని ఒక్క సెంటెన్స్ లో చెప్పేయచ్చు. కానీ అందులో ఎన్ని అంశాలు ఉంటాయి ఆ మెటీరియల్ ఇర్రెగ్యులారిటీ లోకి ఇంకా ఎన్ని వస్తాయి అనేది మనము ఆ కేస్ లాస్ ఇంకా మెటీరియల్ లో చదివితే మనకు అర్థమవుతూ ఉంటుందండి, రైట్. సో ఐ నాట్ గోయింగ్ టు ద డీటెయిల్ ఆఫ్ దిస్. సో దిస్ ఇస్ అబౌట్ రెవిజన్. ఇంకా ఏం చెప్తుంటే ఈ 3 కనుక ఆ సబార్డినేట్ కోర్ట్ చేస్తే ద హైకోర్ట్ మే మేక్ సచ్ ఆర్డర్ in the case as it thinks fit, provided that the High Court shall not, under this section, vary or reverse or any order made or any order deciding an issue in the course of a suit or other proceeding, except where the order of it has been made in favor of the party applying for revision would have finally disposed of the suit or the proceeding. ఇంకా ఏం చెప్తుందంటే నేను ఇందాక చెప్పాను కదా, ఆల్టర్నేటివ్ రెమెడీ ఉంటే రెవిజన్ ఫైల్ చేయడానికి హైకోర్టు ఒప్పుకోదు. సో హైకోర్టుకి సో ఆ పార్టీకి ఇతరత్రా ఇంకా ఏదైనా ఛాన్సెస్ ఉంటే తప్పితే ఒకటి ఆ రెవిజన్ తీసుకోదు. 2 ఆ లోయర్ కోర్ట్ ఇచ్చిన డెసిషన్ ని ఎప్పుడు మార్చకూడదు, రివర్స్ చేయకూడదు, లేదా కొత్త ఆర్డర్ ఇవ్వకూడదు అంటే అది చెప్తుంది అన్నమాట. ప్రొవైడెడ్ ద హైకోర్ట్ షల్ నాట్ అండర్ దిస్ సెక్షన్ వ్యారీ, మార్చొచ్చు, రివర్స్ తిరగదిప్పి అఫ్రెష్ అంటే దానికి ఫస్ట్ ఇచ్చిన డెసిషన్ ఏమైతే ఉందో దాని ఆపోజిట్ డెసిషన్ అనమాట, రివర్స్ చేయొచ్చు. any order made or any order deciding an issue in the course of suit or any other proceeding except where the order, ఇది పర్టికులర్ గా డిగ్రీకి సంబంధించి కాదు, ఆర్డర్స్ కి సంబంధించింది, ఇంటర్లోక్యుటరీ ఆర్డర్స్ కి సంబంధించింది, లేదంటే ఏదైనా క్యావియేట్ కి సంబంధించి ఇలాంటి పిటిషన్స్ మీద ఆర్డర్స్ వస్తాయి కదా ఆర్డర్స్ కి సంబంధించి. సో అలాంటి ఆర్డర్ నేమి మార్చకూడదు, తిరిగి రాయకూడదు అని చెప్తుంది. ఏ సందర్భంలో ఇన్ ద కోర్స్ ఆఫ్ సూట్ ప్రొసీడింగ్స్ నడుస్తున్నప్పుడు or other proceeding except where the order, if it has been made in favor of the party applying for revision, would have finally disposed of the suit. ఆ పర్టికులర్ సూట్ లోనే ఆ ఆర్డర్ కి సంబంధించి ఫర్దర్ ప్రొసీడింగ్ కి వెళ్లాల్సిన
వెళ్ళే రైట్ ఆ పర్టికులర్ పార్టీకి ఉండినప్పుడు మళ్ళీ రెవిజన్ కి రావద్దు అని చెప్పి పర్టికులర్ ప్రొవిజన్ చెప్తుంది. అండ్ రెవిజన్ కి వచ్చినా సరే అలాంటి ఆర్డర్ లోను మార్పులు చేర్పులు ఏమీ చేయొద్దు. బికాస్ ఆ సూట్ ఇంకా నడుస్తుంది కదా. ఇప్పుడు ఇంజంక్షన్ కి వెళ్ళామండి, పర్మనెంట్ ఇంజంక్షన్ ఫైల్ చేస్తాం, మెయిన్ వెల్ టెంపరీ ఇంజంక్షన్ అడుగుతా ఇంటర్లోక్యూటరీ ఆర్డర్ లో. కోర్టు ఇచ్చేసింది అనుకోండి, ఎక్యూర్డ్ పార్టీ ఎవరు ఉంటారో ఆబ్వియస్లీ డిఫెండెంట్ ఉంటారు. డిఫెండెంట్ వెళ్ళి ఏమడుగుతారు, ఈ ఇంజంక్షన్ ఆర్బిట్రరీగా ఇష్యూ చేసిందండి, దీన్ని ఇవ్వడానికి లేదు, దీన్ని రద్దు చేయండి అని అడిగింది అనుకో, రెవిజనల్ కోర్టు అంటే జ్యూరిస్డిక్షన్ లేదని, జ్యూరిస్డిక్షన్ లేని కోర్టు ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చిందండి, దీన్ని అర్జెంట్ గా సస్పెండ్ చేయండి అని అనుకో, కోర్టు రెవిజన్ కోర్టు సస్పెండ్ చేసేసింది అనుకో, జ్యూరిస్డిక్షన్ లేదని, వీడు చేయాల్సిన పని అంతా వెళ్ళి అక్కడ చేసిస్తారు. ఏదైనా డెమాలిష్ చేయాలన్నా, ఆక్యుపై చేయాలన్నా, కన్స్ట్రక్ట్ చేయాలన్నా చేయాల్సినవన్నీ చేసిస్తారు కదా. సో అప్పుడు ఇదేం చెప్తుందంటే హైకోర్టు అలాంటి విషయాల్లో ఇంటర్ఫీర్ అయ్యి ఇమ్మీడియట్ గా ఆర్డర్ ఇచ్చేసి ఆ ఆర్డర్ నేమి మార్చొద్దు, తిరగదిప్పి రాయొద్దు, ఆపోజిట్ కి ఇవ్వద్దు. ఎలాంటి సందర్భంలో అదే సూట్ లోను ఇంకా ఈ ప్రొసీడింగ్స్ కి నడుస్తూ ఉండినాయి, ఈ మ్యాటర్ అక్కడ డీల్ చేయొచ్చు అని ఆస్కారం ఉండినప్పుడు హైకోర్టు అందులో ఇన్వాల్వ్ కావద్దు అని చెప్పి చెబుతోంది అనమాట. అలాంటి ఆర్డర్ ని తిరగదిప్పి రాయొద్దు లేదా మార్చొద్దు అని చెప్పి చెబుతోంది అనమాట ఈ ప్రొవిజన్. అండ్ then section 2 చెబుతుంది, ద హైకోర్ట్ షల్ నాట్ అండర్ దిస్ సెక్షన్ వ్యారీ ఆర్ రివర్స్ అని. పైన ఆర్డర్ కోసం చెప్పింది, ఇక్కడ డిగ్రీ అండ్ ఆర్డర్ రెండింటి కోసం చెప్తుంది. ద హైకోర్ట్ షల్ నాట్ అండర్ దిస్ సెక్షన్ వ్యారీ ఆర్ రివర్స్ ఎనీ డిగ్రీ ఆర్ ఆర్డర్ అగైన్స్ట్ విచ్ అన్ అపీల్ లైస్ టు ద హైకోర్ట్ ఆర్ టు ఎనీ అదర్ కోర్ట్ సబార్డినేట్ దేర్టు. చెప్పాను కదా, అపీల్ కనుక ఛాన్స్ ఉండుంటే అలాంటి ఆర్డర్ ని మార్చొద్దు, రిపీల్ చేయొద్దు, వ్యారీ చేయొద్దు అని చెప్పి చెబుతుంది. సెకండ్ వన్. మూడోది subsection 3, a revision shall not operate as stay of suit or other proceeding before the court except where the suit or other proceedings is stayed by the high court. అంటే రెవిజన్ అప్లికేషన్ పెట్టుకున్నంత మాత్రాన ఏదైనా ఒక ఆర్డర్ మీద ఆ సూట్ మీద స్టే ఉంది అని కాదు. పర్టికులర్ గా హైకోర్టు ఆ సూట్ ప్రొసీడింగ్స్ ని స్టే చేయని స్టే ఆర్డర్ ఇస్తే తప్పితే కింద కోర్టులోని ఏ ప్రొసీడింగ్స్ అయితే నడుస్తున్నాయో అవి కంటిన్యూ అయిపోతాయి. కానీ ఆ రెవిజన్ ఫైల్ అయినంత మాత్రాన ఆ రెవిజన్ స్టే కింద యాక్ట్ చెయ్యదు అని చెప్పి చెప్తుంది అనమాట. సో కింద అంటే ఏదైనా ఒక ఇంటర్లోక్యూటరీ ఆర్డర్ మీద హైకోర్టు కి రెవిజన్ కి వెళ్ళారనుకోండి, ఆర్డర్ మీద అపీల్ లేదు కదా అని రెవిజన్ వేసుకున్నారు ఒక పార్టీ, ఎగ్రీవైన పార్టీ. సో ఇక్కడ ఏం చెబుతుందంటే ఈ ఆర్డర్ తేలేదాకా సూట్ ని ఆపేసినట్టు కాదనమాట, సూట్ ప్రొసీడింగ్స్ ఆపినట్టు కాదనమాట. రెవిజన్ లో ఆర్డర్ వచ్చేంత వరకు ఆ ప్రొసీడింగ్స్ అవి నడుస్తూనే ఉంటాయి. అన్లెస్ అండ్ అంటిల్ పర్టికులర్ గా హైకోర్టు స్టే ఇస్తే తప్పితే, స్టే ఆర్డర్ ఎక్స్ప్రెస్ గా రిటర్న్ గా ఇస్తే తప్పితే ఆ పర్టికులర్ కోర్టుకి ఆ లోయర్ కోర్ట్ ఏమైతే ఉందో దాని ప్రొసీడింగ్స్ ఆపక్కర్లేదు. రెవిజన్ విల్ నాట్ యాక్ట్ యాజ్ స్టే అని చెప్పి సెక్షన్ 3 చెప్తున్నాను. ఎక్స్ప్లెనేషన్ చెప్తుంది. ఇన్ ది సెక్షన్ the expression any case which has been decided includes any order. పైన చెప్పింది కదా, in any case అని చెప్తుంది కదా, ఆ any case in the sense ఆ case includes any order అని కూడా చెప్తుంది అనమాట. In this case the expression any case which has been decided includes any order made or any order deciding an issue in the course of suit or proceeding. ఈ ఏదైనా ఆర్డర్ అదే సూట్ లో కానీ అదే ప్రొసీడింగ్ లో కానీ ఏదైనా ఆర్డర్ ఇస్తే in the course of proceedings అన్నప్పుడు, in the case అన్నప్పుడు ఆ కేసులోకి ఆర్డర్ వస్తుంది, డిగ్రీ వస్తుంది, అన్ని ప్రొసీడింగ్స్ వచ్చేస్తాయి అని చెప్పి చెబుతుంది అనమాట. అంతనే ఇది. రైట్, ఈస్ రెవిజన్ క్లియర్ అండి? సో ఇప్పుడు రెవిజన్ కి రివ్యూకి తేడా ఏమిటి అంటే చెప్పండి. హలో, చెప్పండి. ఇప్పుడు టెరిటోరియల్ జ్యూరిడిక్షన్స్ బేస్ చేసుకుని అయితే రివిజన్ కి వెళ్ళాలి అనేసి అంటున్నాను కదా. ఇప్పుడు స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ లో మనం సెక్షన్ 6 కింద రివ్యూ లేదు అండ్ అపీల్ లేదు కదా. అప్పుడు రివిజన్ కి వెళ్ళినప్పుడు ఓన్లీ టెరిటోరియల్ దీనికి మాత్రమే వెళ్ళాలంటే అక్కడ ప్రాబ్లం రైజ్ అయినప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది రివిజన్ కి వచ్చిన వాళ్ళకి? కాదుమా, మీరు ఇక్కడ కన్సిడర్ చేయాల్సింది ఆ పర్టికులర్ ఏ కోర్ట్ అయితే డీల్ చేస్తుందో దానికి జ్యూరిస్డిక్షన్ లేదని కదా. నేను అపీల్ కి వెళ్ళాల్సింది ఆ బేస్ మీద కాదు కదా రివిజన్ కి వెళ్ళాలనుకుంటుంది స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ లో. అక్కడ ప్రాబ్లం అపీల్ లేదు కాబట్టి నేను రివిజన్ కి వెళ్ళాలనుకుంటున్నాను. ఇక్కడ ఈ ప్రొవిజన్ తీసుకుంటే ఓన్లీ జ్యూరిడిక్షన్ బేస్ మీదే కదా అపీల్ కి వెళ్ళాల్సి వస్తుంది.
సి యు నాట్ గెట్టింగ్ మీ. అప్పుడు అసలు సూట్ యాక్సెప్ట్ చేయదు కదా, అక్కడే రద్దు అయిపోతుంది కదా. ఇప్పుడు బేసిక్ ఏం చెప్తుంది సెక్షన్ 16 ఆఫ్ సిపిసి, ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి, అంటే మీరు పొజిషన్ కోసమే కదా వేస్తాం సెక్షన్ 6 ఆఫ్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్. పొజిషన్ అది కోసమే వెరీ వేస్తున్నాను. పర్టికులర్లీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి మాత్రమే కదా సెక్షన్ 6. తో అప్పుడు దానికి రిలేటెడ్ సూట్ మీరు ఎక్కడ ఫైల్ చేసుకోవాలంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎక్కడ సిట్యుయేట్ అయిందో అక్కడే ఫైల్ చేసుకోవాలి అవును. కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, జ్యూరిడిక్షన్ లేని కోర్టులోను ఈ సెక్షన్ 6 ఫైల్ చేసేసారని చెప్తున్నారు. అది కాదు, జ్యూరిడిక్షన్ ఉన్న కోర్టులోనే నేను ఫైల్ చేశా. ఓకే, నేనేమంటున్నా అంటే ఇప్పుడు నాకు లోయర్ కోర్ట్ ఏం చేసింది, నేను ఫైల్ చేసిన తర్వాత నా కేసు